జనులు క్రైస్తవుల గురించి తెలియదు. अन्य जाति को तो ईसाइयत के बारे में नहीं पता है। సంఘం లేదు, ना कलीसिया है उनके पास, బైబిల్ లేదు, ना बाइबल है, కాపర్ లేరు. ना चरवाहा, వాళ్ళకి కాపర్ లేరు, ना उनका कोई चरवाहा, వాళ్ళకి సంఘం లేదు, ना उनकी कोई कलीसिया है, వాళ్ళకి బైబిల్ లేదు, ना उनके पास कोई बाइबल, వాళ్ళకి సహవాసం లేదు. ना उनके पास कोई संगति। వాళ్ళు ఎట్ట మారాలి? वो कैसे बदलेंगे फिर? ఏ విధంగా మారాలి? किस रीति से बदलेंगे वो लोग? సరే వాళ్ళు అట్లా ఉంచుదాం. चलो उनको तो ऐसे ही रखो। మనం క్రైస్తవులు, हम तो है ईसाई, మనం క్రైస్తవులు. हम तो है ईसाई। బైబిల్ చెప్తుంది बाइबल कहती है మారు మనసు, मन फिराओ, మారు మనసు. मन फिराओ करो। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? ఇదివరకు నేను బాగా బూతులు తిట్టేవాడిని, पहले मैं बहुत ज्यादा गाली बकता था, మారు మనసు. मन फिराव किया, ఇప్పుడు నేను తిట్టను. अब इसे मैं गाली नहीं बकूंगा। ఇదివరకు నేను సిగరెట్లు తాగేవాడిని, पहले मैं सिगरेट पीता था, మారు మనసు. मन फिराव किया, నేను తాగట్లా अब मैं सिगरेट नहीं पीता हूँ, కదా. है ना। తాగుడు అలవాటు ఉంది, एक समय में दारू पीता था, ఇప్పుడు నేను తాగను. अब नहीं पीता हूँ। ఎందుకని? क्यों? మారు మనసు. मन फिराव किया हूँ। ఒకప్పుడు నేను గుట్కాలు తినేవాడిని, एक समय मैं गुटखा खाता था, తులసీలు, రజనీగంధ, రాజ్ దర్బారు, तुलसी, रजनीगंध, राज दरबार, ఇవన్నీ బాగా తినేవాడిని. सारा कुछ बहुत ज्यादा खाता था, ఇప్పుడు తింటలా, अब नहीं खा रहा हूँ, ఇప్పుడు నేను తింటలా. अब नहीं खाता मैं। ఎందుకని? क्यों? నేను మారు మనసు పొందాను. क्योंकि मैंने मन फिराव किया। అదే కదా, यही है ना, అంటే నేను మారు మనసు పొందాను. यानी कि मैंने मन फिराव किया हूँ, ఇప్పుడు నేను చేయను అలాంటి. अब मैं ऐसे गलत काम नहीं करूंगा। నువ్వు ఎప్పటి వరకు మారు మనసు పొందవో जब तक आप मन नहीं फिराओगे ప్రభు రాజ్యంలోకి వెళ్ళలేవు. प्रभु के राज्य में नहीं जा सकते, ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, क्योंकि मसीह यीशु ने कहा था మారు మనసు పొందండి, मन फिराव करो, దేవుని రాజ్యము परमेश्वर का राज्य సమీపించి దగ్గరలో निकट आया है। అంటే మారు మనసు పొందితే దేవుని రాజ్యంలోకి నువ్వు అడుగు పెడతావు. यानी कि आप मन फिराव करोगे तो तभी परमेश्वर के राज्य में कदम रख पाओगे। ఏంటి దేవుడు ఏమంటున్నాడు? परमेश्वर क्या कहता है? ఏమన్నాడు యేసు ప్రభు? ఏమంటున్నాడు? मसीह यीशु ने क्या నువ్వు कहा? మారు మనసు పొందితే अगर आप मन फिराव करोगे దేవుని రాజ్యంలోకి అడుగు పెడతావు. परमेश्वर के राज्य में कदम रख पाओगे। కాబట్టి इसलिए నువ్వు మారు మనసు పొందు. मन फिराव करो आप, నీకు అసహ్యం రావాలండి. आपको घृणा आना चाहिए। చూడండి, देखिए పాపం ఎంత సీనియారిటీ కలిగిందంటే, पाप इतना तजुर्बा के साथ है कि పాపం తదుర్బా కాదు, సీనియారిటీ అంటేదేనా హిందీలో? తజుర్బా तजुर्बा ही है, అంతేనా? वो इंग्लिश है, हिंदी में तजुर्बा। పాపం ఎంత సీనియారిటీ కలిగిందంటే, पाप इतना तजुर्बा रखता है, అసలు అన్నిటికంటే పాపానికి సీనియారిటీ ఎక్కువ ఉందండి. सबसे ज्यादा तजुर्बा पाप के पास ही है। చాలా మంది అంటారు నేను సీనియర్ పాస్టర్ అంటారు, కానీ बहुत सारे लोग बोलते मैं सीनियर पासवान हूँ, అసలు సీనియర్ మనం కాదు, हम सीनियर नहीं है, పాపం సీనియర్. पाप सबसे ज्यादा सीनियर है। పాపం पाप అంటే ఆజ్ఞను అతిక్రమించటం. यानी कि आज्ञा को उल्लंघन करना। కానీ लेकिन ఈ పాపం పైన ఇంత పాపం చేసుకుంటూ వస్తున్నామే, हम इतना ज्यादा पाप करते जा रहे हैं, పాపం మీద మనకు ఎగుటు కలగట్లేదా? पाप के ऊपर हमें घृण नहीं आता, పాపం మీద మనకు ఎగుటు కలగట్లా? पाप से हम उग नहीं जाते। ఎందాక చేస్తాం ఈ పాపం? अरे कब तक करते रहेंगे पाप, ఎందాక చేద్దాం ఇది? कब तक करते रहेंगे? ఛీ! छी, ఒక మంచి మనిషిగా ఉండాలి, एक अच्छा इंसान बन के रहूंगा, ఒక మంచి మనిషిగా ఉండాలి. एक अच्छा इंसान बनूंगा। నేను కొత్తగా ప్రభులోకి వచ్చినప్పుడు मैं जब नया नया में आया था प्रभु में, పాస్టర్ గారికి 5.3 సెంటీమీటర్ గడ్డ దేవుడు తీసేసినప్పుడు जब पास्टर जी के पेट में 5.3 सेंटीमीटर का गोला जब हटाया था, నేను బాగా తాగుతున్నాను, उस वक्त मैं बहुत पियक्कड़ था, ఫుల్గా తాగుతున్నాను, बहुत ज्यादा पीने वाला था, బీడీలు తాగుతున్నాను, बीड़ी भी पी रहा था, సిగరెట్లు తాగుతున్నాను, सिगरेट पी रहा था, గుటకాలు, తులసి, రజనీగంధ, రాజ్ దర్బార్, కుబేరు, 120, 90 కిళ్ళీలు ఫుల్ తినేస్తున్నాను, ये सब कुछ बहुत कुछ खा रहा था, బూతులు తిడుతున్నాను, गाली भी पक रहा था, అన్ని అలవాట్లు ఉన్నాయి. सारे गलत आदत थे। అప్పుడు నేను అనుకున్నాను, तब मैंने सोचा అరే నిజమైన దేవుడు యేసు ప్రభువును, अरे हकीकत का परमेश्वर तो यीशु ही है, ఎందుకంటే నేను ఎన్నో దేవీ దేవతలకు మొక్కాను, क्योंकि मैंने कई सारे ईश्वरों के आगे हाथ जोड़ा था, మా देवी देवताओं దేవతలకు को, మొక్కాను, मैं अपने देवताओं को भी మా पूजा కుల किया, దేవతలకు మొక్కాను, हमारी कुल की देवताओं को भी पूजा, కొబ్బరికాయలు కొట్టాను, नारियल फोड़ा, పొంగల్ చేశాను, पोंगल बनाया, ఢిల్లీలో అన్ని మందిరాలు తిరిగాను, दिल्ली में कितने सारे मंदिर है, सब में मैंने घुमा फिरा, దండం పెట్టాను, सबके आगे हाथ जोड़ा, అందరికి ప్రణామం చేశాను, सबके सामने साष्टांग प्रणाम ఆంధ్ర किया, వెళ్తే ఆంధ్ర గుళ్ళల్లో తిరిగాను. आंध्र जाकर आंध्र के मंदिरों में घूमा। ఎందుకని? क्यों? ఈ లోపల ఉన్న కడుపులో ఉన్న గెడ్డ పోవాలి, जो पेट में जो गोला है वो गायब होना है, గెడ్డ పోవాలి. ये गोला जाना है, ఎవరు తీసేయాల, किसी ने भी नहीं निकाला, ఎవరు తీసేయాల, किसी ने भी नहीं निकाला, ఇంకా పెరిగిపోతుంది, और भी बढ़ते जा रही थी, ఇంకా పెరిగిపోతుంది, और भी बढ़ रही थी। చచ్చిపోతామని డాక్టర్ చెప్పింది. डॉक्टर ने कहा अगर ऑपरेशन नहीं कराओगे तो मर जाओगी बोली, ఆపరేషన్ చేసుకో చచ్చిపోతామని చెప్పింది. ऑपरेशन नहीं कराओगे तो मरोगे बोली। అయితే యేసు ప్రభువుని నమ్ముకుంది. लेकिन यीशु मसीह को अपनाई है सिस्टर ने, 3 నెలల్లో నొప్పి రాలేదు, తగ్గిపోయింది. 3 महीने के बाद देखा तो ना दर्द आया और गोला गायब हो गया। हालेलुया।
అప్పుడు నేను పాపంలో ఉన్నాను. उस समय तो मैं पाप में ही था। అంటే పాపం అంటే ఏంటి? पाप का मतलब क्या है? నాకు మారు మనసు లేదు. मेरे अंदर मन फिराव नहीं था। అందరు చేస్తున్నట్టే చేస్తాను నేను కూడా. जैसे सब कर रहे थे वैसे मैं भी कर కానీ रहा నేను था। ఎవరిని? मगर मैं हूँ कौन? క్రిస్టియన్. कहने के लिए क्रिश्चियन। నేను ఎవరినండి? मैं कौन था? క్రిస్టియన్. कहने के लिए क्रिश्चियन था। ఏమని చెప్పుకుంటాం? क्या करके बोलते हैं हम बाहर? మీరు ఎవరంటే ఏమని చెప్తారు మీరు? अगर कोई पूछेगा आप कौन हो, మేము క్రైస్తవులు हम ईसाई है बोलेंगे, చెప్తాం. ऐसा ही कहेंगे। అయితే तो फिर నేను అనుకున్నాను मैंने सोचा నాకు పాపం మీద అసహ్యం వచ్చేసింది. मुझे पाप के ऊपर घृणा आ गया। వీటన్నిటి మీద అసహ్యం వచ్చేసింది. ये सारी गलत चीजों के ऊपर ఈ घृणा आ गया। తప్పుడు అలవాట్లు అన్నిటి మీద అసహ్యం ये వచ్చేసింది. सारी जितनी गलत आदतें थे ना, इस सारे आदतों के ऊपर घृणा आ गया। ఎందుకంటే क्योंकि నాకు ఆరాం దొరకట్లా. मुझे उसकी वजह से कोई आनंद नहीं मिल रहा था। నలుగురిలో కూర్చోలేను. मैं 4 लोगों के बीच में बैठ नहीं पा रहा था। వెంటనే వెళ్ళి కిల్లి చేసుకోవాలి. तुरंत जाके किली पान लेना है, వెంటనే వెళ్ళి బిడి తాగాలి. तुरंत बीड़ी पीना है। ప్రశాంతత లేదు నాకు. कोई शांति नहीं था। నా జీవితంలో ప్రశాంతత లేదు. मेरे जिंदगी में कोई शांति नहीं था। నేను ప్రభువుని అడిగాను, मैंने प्रभु से मांगा, యేసయ్యా నువ్వే నిజమైన దేవుడివి. यीशु आप ही सच्चे ईश्वर हो। ఎందుకంటే నాకు బైబిల్ తెలియదు. क्योंकि मैं बाइबल नहीं जानता था। నేను యేసు ప్రభు దేవుడా నువ్వే దేవుడు అనుకున్నా. मैंने यीशु मसीह को ही अकेला ईश्वर सोचा था। నాకు యెహోవా తెలియదు. मुझे यहोवा नहीं पता నాకు था ఎవరు తెలియరు. और कोई मुझे नहीं मालूम కానీ था। అద్భుతం జరిగింది. लेकिन अद्भुत कार्य हुआ। అద్భుతం జరిగింది. अद्भुत कार्य నేను हुआ। యేసుని నమ్ముతున్నాను. मैंने यीशु पर भरोसा किया। యేసుని నమ్ముతున్నాను. यीशु पर भरोसा किया। కానీ लेकिन నా అలవాట్లు అట్టానే ఉండిపోయాయి. मेरी आदत ऐसे की ऐसे ही थे। నాకు ఇప్పుడు ఆరాం కావాలి. मुझे शांति चाहिए था। నాకు అటు నుంచి విడుదల కావాలి. मुझे छुटकारा चाहिए था। నాకు విడుదల కావాలి. छुटकारा चाहिए था। వెళ్ళి ఒక సంఘం దొరికింది. मुझे एक कलिशा मिला। సంఘం దొరికింది. कलिशा मिला। వీళ్ళ కోసం వెళ్తున్నాను. इन्हीं के लिए जा रहा था केवल में। వీళ్ళ శివర్లో కూర్చునేవాడిని. जाकर मैं पीछे बैठता था। శివర్లో కూర్చునేవాడిని. पीछे बैठता था। వీళ్ళందరూ ఆరాధన చేస్తా ये ఉండేవారు. सबकी सब आराधना करते थे। నేను ఎట్లా నుంచునేవాడిని. मैं ऐसे ही खड़ा रहता था। ఎందుకని? क्यों? నాకు పరిశుద్ధాత్మ అనే గాలి నాకు లేదు. क्योंकि मेरे पास पवित्र आत्मा नहीं था। గాలి వస్తే ఏం చేస్తామండి? हवा आने से क्या करेंगे हम? గాలి వస్తే ఏం చేస్తాం? हवा अगर हमारे ऊपर आ रहा है क्या करेंगे? గాలి వచ్చి ఏం చేస్తుంది? हवा आके क्या करता है? ఊగుతాం. हम झूमते हैं, हवा से हिलते हैं, पेड़ भी गिर जाते हैं। పరిశుద్ధాత్మ అనే గాలి, पवित्र आत्मा जो हवा है, ఆ గాలి నన్ను తాకలేదు. पवित्र आत्मा की हवा ने मुझे नहीं छुआ। ఎందుకు చెప్పండి? क्यों बताइएगा? నాలో मेरे अंदर తప్పుడు అలవాట్లు ఉంటాయి. गलत आदत थे। తప్పుడు అలవాట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి పరిశుద్ధాత్మ जिनके पास गलत आदत होंगे ना, उनके पास पवित्र आत्मा प्रभु नहीं आएगा। పరిశుద్ధాత్ముడు రాడండి. नहीं आएगा पवित्र आत्मा प्रभु। పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తాడంటే, पवित्र आत्मा प्रभु कब आएगा? నేను వదులుకుంటాను. मैं गलत आदतों को छोड़ दूंगा। ఇదిగో వాక్యంలో రాయబడి ఉంది, देखो वचन में लिखा हुआ है, మారు మనసు పొందాలి. मन फिराव करनी ఈ होगी। రోజు నుంచి వదులుకుంటున్నాను. आज से गलत आदतों को छोड़ देता हूँ। అయ్యా వదులుకుంటున్నాను, प्रभु छोड़ दे रहा हूँ, శక్తినివ్వు. आप मुझे शक्ति दो। ఏం ప్రార్థన చేయాలి? किस तरह की प्रार्थना करना है? వదులుకుంటున్నాను, मैं छोड़ दे रहा हूँ, శక్తిని. मुझे शक्ति दो। అప్పుడు వస్తాడు పరిశుద్ధాత్మ. तभी आएगा पवित्र आत्मा। మీకు అర్థమైందా? आपको समझ में आ गया? ఎప్పుడు వస్తాడు పరిశుద్ధాత్ముడు? कब आएगा पवित्र आत्मा आपके पास? ఎప్పుడు వస్తాడు? कब आएगा? నేను ఈ రోజు నుంచి मैं आज से వదులుకుంటున్నా. छोड़ देता हूँ। నాకు ఇసుకొచ్చేసింది. मुझे तो मैंने हियाव छोड़ दिया है। నాకు వద్దు ఇవన్నీ. ये नहीं चाहिए सारा कुछ। అలవాట్లు నాకు వద్దు. ये बुरी आदत नहीं चाहिए मुझे। నేను వదులుకుంటున్నాను मैं ప్రభువా. छोड़ दे रहा हूँ प्रभु, శక్తిని मुझे शक्ति दो। వదులుకుంటున్నాను, శక్తిని. मैं छोड़ रहा हूँ, शक्ति दो। ఇక రేపటి నుంచి నేను ఇటు జోలికి పోను. आगे से मैं कल से इसके नजदीक में नहीं जाऊंगा। సంవత్సరాలు పట్టే పని లేదు. इसके लिए सालों साल बीतने की आवश्यकता नहीं है। సంవత్సరాలు అవసరం లేదు. सालों साल बीतने की आवश्यकता नहीं है। ఒకే ఒక్కసారి నీ నిర్ణయం, एक ही एक बार आप निर्णय लो, నిర్ణయం తీసుకో. निर्णय ले लो। నేడే రక్షణ, आज ही उद्धार है, నేడే రక్షణ దినము. आज ही उद्धार का दिन है। నిర్ణయం తీసుకో. निर्णय लो। ఇంకెంత కాలము, और कब तक, ఇంకెంత కాలము. और कितना समय భక్తుడు बिताओगे? అంటాడు, भक्त कहता है, విశ్వాపుతో నన్ను కడుగయ్యా, जुफा से मुझे धो डालो करके बोलता విశ్వాపుతో है। నన్ను కడుగయ్యా. जुफा से मुझे धो डाल। బళ్ళను సర్వీస్ చేస్తారండి. क्यों गाड़ियों को सर्विस कराते हैं? ఎందుకు చేస్తారు సర్వీస్ చెప్పండి? क्यों कराते हैं सर्विस? ఎప్పుడన్నా మట్టిలో బాగా రోడ్ల మీద మట్టి ఉంది అనుకోండి, देखे ज्यादातर कीचड़ है रोडों के ऊपर, బాగా వర్షం వచ్చింది అనుకోండి, बहुत ज्यादा बारिश आ चुकी మీ है, బండి వారం రోజులు మట్టిలో తిరిగింది అనుకోండి, आपकी गाड़ी ज्यादातर मिट्टी में घूमी है, ఏం చేస్తారు మీరు? क्या करोगे आप? సర్వీస్ చేస్తారా చేయరా? सर्विस कराओगे ना? సర్వీస్ చేస్తారా చేయరా? कराओगे ना सर्विस? సర్వీస్ చేస్తారు. सर्विस कराओगे। ఆ సర్వీస్ ఎందుకు చేస్తారంటే, सर्विस क्यों कराते हो? ఎందుకు చేస్తారు సర్వీస్? क्यों कराते हो? పూర్తిగా ఆ మట్టి ఆ మస్ట్ అంతా పోవటాన్ని చేస్తారు. सारा जो धूल मिट्टी है, कीचड़ है, गंदगी चला जाए करके कराते हैं। అది ఉంటే ఏమవు చెప్పండి? अगर वो ऐसा ही रहने से क्या होगा? మీ కారుకి అది ఉంటే ఏమవుద్ది? आकार में ऐसा ही रहेगा, गंदगी क्या होगा?
ఆగిపోవటం కాదు, ఆ ఇనుమ తుప్పు పట్టుద్ది, जंग लग जाएगा लोहे में। మీకు అర్థమవుతుందా? आपको समझ में आ रहे? అర్థమవుతుందా? समझ में आ रहे? తుప్పు పట్టుద్ది, जंग लग जाएगी, మెల్లిగా ఇంజిన్ తింటది, धीरे धीरे इंजन को खा लेगा, మెల్లిగా హీల్స్ తింటది, धीरे धीरे व्हील्स खराब हो ఒకరోజు जाएंगे, ఫట్ ఫట్ విరిగిపోద్ది एक दिन ऐसा ही टूट जाएंगे మార్గంలోనే। रास्ते में ही। ఈ విధంగానే इसी प्रकार పాపం, पाप भी, పాపం ఏం తెలుసు తెలుసా? पाप क्या करता है पता అందరినీ है? బాధ పెట్టుద్ది, सबको दुख देगा, పిల్లల్ని బాధ పెట్టుద్ది, बच्चों को दुख देगा, భర్తను బాధ పెట్టుద్ది, पति को दुख देगा, భార్యను బాధ పెట్టుద్ది, पत्नी को दुख देगा, బంధువులను బాధ పెట్టుద్ది, रिश्तेदारों को भी दुख देगा, కాపర్ను బాధ పెట్టుద్ది, चरवाहों को भी दुख देगा, ఇరుగు పొరుగు వారిని బాధ పెట్టుద్ది। आसपास के लोगों को भी दुख देगा। ఈ పాపానికి ఉన్న బలం ఏంటి తెలుసా? ये पाप का बल क्या है पता है? ఈ పాపానికి ఉన్న బలం ఏంటి తెలుసా? पाप का बल क्या है पता है आपको? అందరినీ బాధ పెట్టుద్ది। सभी को वो दुख देता है। కాబట్టి इसलिए నేను పాపం నుంచి బయటికి రావాలనుకున్నాను, मैं पाप से बाहर आना ఈ चाहता, అలవాటు నుంచి బయట రావాలనుకున్నాను। इन बुरी आदतों से बाहर आना चाह रहा था। వీళ్ళతో పాటు చర్చికి వెళ్తున్నాను, నేను इन्हीं के साथ तो चर्च में जा रहा था, వెనకమాల కూర్చుంటాను, मगर पीछे बैठता था, వెనకమాల కూర్చునేవాడిని। पीछे बैठता था मैं। కానీ लेकिन మెల్లమెల్లగా ముందు సీటుకు వచ్చాను। मैं धीरे धीरे आगे की सीट में आ गया। మీరైతే आप तो ఎప్పుడు వెనకమాలే కూర్చుంటారు, आप हमेशा पीछे ही बैठते हो, మీరు వెనకమాలే కూర్చుంటారు। आप हमेशा पीछे ही बैठते हो। నేను అలా చేయలా, मैंने ऐसा नहीं किया, మొదట్లో వెనకమాల కూర్చున్నా, पीछे बैठता था शुरू वाले दिनों में। కానీ ప్రభువులో దగ్గర పరిశుద్ధ నన్ను ముడుతున్నాడు, तो जैसे प्रभु में आते आते पवित्र आत्मा प्रभु मुझे छू लिया था, నేను ముందు లైన్ లో వచ్చి मैं सबसे आगे लाइन में आके बैठने लगा। ముందు లైన్ లో వచ్చి నీ సీటు మారాలి, आपका सीट बदलनी होगी, మారాలి। बदलना है। ఎప్పుడు మనం వెనక సీట్లే కోరుకుంటాం, हमेशा हम पीछे का सीट को ही चाहते हैं, వెనక సీట్లే కోరుకుంటాం। पीछे की सीट को चाहते हैं। నా జీవితంలో मेरे जिंदगी में వెనకున్న వాడిని जो मैं पीछे था, जो पीछे था मैं ముందుకు వచ్చేసాను, मैं आगे आ चुका हूँ, ముందు సీట్లోకి వచ్చేసాను। आगे की सीट में आ गया। ముందు సీట్లో వాడిని जो आगे सीट में था దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? परमेश्वर कहाँ लेके आ गया? పరిచర్యలో తీసుకొచ్చాడు। परिचर्य में लेके आ गया। పరిచర్య వాడిని परिचर्य करने वाला దేవుడు था, ఎక్కడ తీసుకొచ్చాడు? और परमेश्वर कहाँ लेके आ गया? స్టేజ్ మీద తీసుకొచ్చాడు। स्टेज के ऊपर लेके आ गया। ఎందుకో తెలుసా? क्यों पता है? మన జీవితం हमारी जिंदगी ప్రభువుకు నచ్చితే, अगर प्रभु को अच्छा लगा, अगर अच्छा लगा, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు। वो हमें आशीष करेगा। ఇదే ఆశీర్వాదము, यही है आशीष, ఇదే ఆశీర్వాదం। यही है आशीष। మనము పాటలు పాడతాం, ఆశీష్ తుజిసే చాహతే హై ఏ స్వర్గ పితా हम आते हैं, आशीष तुझसे चाहते हैं ये स्वर्ग पिता हम आते हैं। हमने बहुत खताएं की है, रहे निगम जफाई की, हमने बहुत खताएं की है, रहे निगम जफाई की है। शर्म से सर्ज जाते हैं, शर्म से सर्ज जाते हैं, हे स्वर्ग पिता हम आते हैं, आशीष तुझसे चाहते हैं, हे स्वर्ग पिता हम आते हैं। ఆశీర్వాదాలు వస్తే ఏం జరుగుతుంది తెలుసా? अगर आशीष हमारे पास आने से क्या होता है आपको దేవుడు पता మనల్ని है? ఏం చేస్తాడు? परमेश्वर हमको क्या करेगा? ఆకర్షిస్తాడు। आकर्षित करेगा। ఏం చేస్తాడు? क्या करेगा? ఆకర్షిస్తా ఉంటాడు। आकर्षित करता जाएगा। సంఘంలో పరిచర్య చేస్తాం, कलिशे में परिचर्या करते रहेंगे, రోజు రోజు మన జీవితం మారుతా ఉంటుంది, दिन पे दिन हमारी जिंदगी बदलता जाएगा, రోజు రోజు మార్పు వస్తా ఉంటుంది। दिन पे दिन बदलावट आता जाएगा। నాలో మార్పు వస్తూ మొదలుపెట్టి मेरे अंदर बदलावट आना शुरू हो गया। ఎందుకు తెలుసా? क्यों पता है? ప్రకాశమైన వాక్యం నా హృదయంలోకి వచ్చారు। तो रोशनी से भरा हुआ वचन मेरे हृदय में నాకు आ పాపం चुका। అంటే అసహ్యం వేస్తుంది। मेरे को अभी पाप से घृणा आने लगा। నేను ఆ మందు చూస్తుంటే मैं उस दारू को देखता ఆ हूँ, గ్లాసులో उस ग्लास में నా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు। मेरे सारे दोस्त आ रहे थे। ఇదివరకు అయితే इससे पहले కళ్ళు మూసుకుని आंख बंद करके ఆనందిస్తూ आनंद उठाते हुए, ఎంజాయ్ చేస్తూ एंजॉय करते हुए ఉండేవాడిని। रहता था। ఇప్పుడు अभी 10 మంది కూర్చున్నారు, 10 लोग बैठे हुए हैं, నేను చూస్తున్నాను, मैं देख रहा था, దానిలో దేవుని వాక్యం కనపడుతుంది, मुझे परमेश्वर का वचन उसमें दिखता था, వాక్యం కనపడుతుంది। वचन दिख रहा है। అయ్యో ఇది తప్పు, ये गलत है, ఇది తప్పు। ये गलत है। ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? कौन बात कर रहे बताइएगा? ఎవరు మాట్లాడుతున్నారు कौन बात कर रहे చెప్పండి? बताइए? ఇన్నర్ మ్యాన్,
अंदरूनी पुरुष, अंदरूनी पुरुष, అంతరంగ పురుషుడు. अंदरूनी पुरुष। ఎందుకంటే అంతరంగ పురుషుడికి పోయి వాక్యం తగ్గుతుంటే ఆ అంతరంగ పురుషుల్లో లోపల ఏమొస్తుంది, స్వస్థత జరుగుతుంది, ఆత్మ స్వస్థత జరుగుతుంది. इस अंदरूनी पुरुष को वचन छूता है तो आत्मा में बदलावट आता है, अंदरूनी पुरुष को बदलावट చూడండి, आता है। వాక్యం తగులుతున్నప్పుడు वचन जब छूने लगा, లోపల పురుషుడు ఉన్నాడు. अंदर एक पुरुष था। ఆ పురుషుడు అది సాతాను ఏం చేసింది, లోకంలో ఉండే సాతాను దాన్ని ఏం చేశాడు, తెలుగులో ఏమంటారు, అణసివేశాడు. तो अंदर हमारे अंदर रहने वाला अंदरूनी आत्मा को शैतान ने दबा के रख दिया అంటే था। వాడి బలం ఎక్కువైపోయింది, यानी कि उस शैतान का बल ज्यादा हो వాడి गया। బలం ఎక్కువైపోయింది. शैतान का बल ज्यादा हो దేవుని गया। బలం నాలో లేదు. परमेश्वर का बल नहीं था मेरे ఎవరిలో अंदर। అయితే దేవుని బలం ఉండదో जिस किसी के अंदर परमेश्वर का बल नहीं వాడు होगा, శరీర కార్యాలు లొంగిపోతారు. वो शरीर के कार्यों के अधीन हो जाएगा। ఎవరైతే ఆత్మలో బలం ఉండదో जिस किसी के अंदर आत्मा में बल नहीं होगा, వెంటనే లొంగిపోతారు, तुरंत अधीन हो जाएगा शैतान వెంటనే का। లొంగిపోతారు, बुरी कामों का अधीन हो जाएगा, వెంటనే పాపం చేస్తారు. तुरंत पाप करेगा। అయితే लेकिन मेरे अंदर ఒక జాగృతి మొదలైంది. मेरे अंदर एक जागृति हो गया। వాక్యం నన్ను వచన్. తాగుతుంది, मुझे छूने लगा, వాక్యం తాగుతుంది, वचन छूने लगा, నాకు అసహ్యం వేస్తుంది. मुझे घृणा आने लगे बुरे నేను कामों అన్నాను, पर। నేను అన్నాను, मैंने कहा "బై, నేను రాను, मैं नहीं आऊंगा, నాకు తాగాలని ఇంట్రెస్ట్ ఉంటుందా." खाने पीने के लिए मेरे को मन नहीं है। పాన్ దుకాణం దగ్గరికి వెళ్తుంటే, पान की दुकान में जाता हूँ, ఏం వెళ్తావబ్బా, ఎట్లా ఉండేది నా పరిస్థితి, कैसा लगता था मेरी हालत, వెళ్తా ఉండేవాడు. जाता रहता था। అయ్యి ఎందుకబ్బా, अरे क्यों जाना, అంటే నాలో ఏమొచ్చింది, इसका मतलब मेरे अंदर क्या हो మార్పు गया, వస్తుంది, बदलावट आने लगा, నాలో మార్పు వస్తుంది. मेरे अंदर बदलावट आने लगी। ఒక రోజు एक दिन దైవదాసుడు प्रभु का दास వాక్యం చెప్తున్నాడు, वचन बता रहा था, వాక్యం చెప్తున్నాడు. वचन बता रहा था। ఏంటంటే మత్తయి సువార్త देखिएगा मत्ती सुसमाचार 19వ అధ్యాయము 19वें अध्याय 28 చూడండి. 28 का बारे में देखिए, 19 की। చూడండి, చదవండి ఒకసారి. उसने कहा, हाँ। देख हम तो सब कुछ छोड़कर तेरे पीछे हो लिए हैं, ఆ तो हमें क्या मिलेगा। ఎన్ని వదులుకోవాలి, నేను मुझे ये सारे लक्षणों को छोड़ना पड़ेगा। సిగరెట్ వదులుకోవాలి, सिगरेट को छोड़ना है, బీడీ వదులుకోవాలి, बीड़ी छोड़ना है, మందు వదులుకోవాలి, दारू छोड़नी है, పాపం వదులుకోవాలి, पाप को छोड़ना है, అన్ని వదులుకోవాలి. सारा कुछ छोड़ना पड़ेगा। అని నాలో ఒక మదన పడుతున్నాను, నేను मैं इसी बात को लेकर अंदर चिंता में था, మదన పడుతున్నాను. परेशानी में था, ఏం చేయాలి, क्या करूं, ఏం చేయాలి. क्या करूं बोलकर। చూడండి, देखिए, నువ్వెప్పుడైతే जैसे मैंने పాపం వదులుకోవాలి నీలో ఒక ఆశ పుట్టుద్దో, आपके अंदर जैसे पाप को छोड़ने के लिए आशा उत्पन्न होगा, నిన్ను చూస్తాడు దేవుడు, परमेश्वर आपको देखेगा, నిన్ను కనిపెడతాడు. आपके ओर ध्यान लगाएगा। ఎందుకంటే హృదయములను పరిశీలించేవాడు ఎవరో, क्योंकि हृदयों को जांचने वाला कौन है, హృదయాలను పరిశీలించేవాడు దేవుడు, हृदयों को जांचने वाला है परमेश्वर, ఆత్మలను పరిశీలించేవాడు దేవుడు. आत्माओं को परखने वाला है परमेश्वर। నీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. इंसान की जो आत्मा है परमेश्वर की ओर से एक दीपक है। చూడండి ఏం రాయబడిందో, देखिए क्या लिखा हुआ నరుని है, ఆత్మ इंसान की जो आत्मा है యెహోవా పెట్టిన దీపము. परमेश्वर की रखे गए दीपक है। మనలో జీవాత్మ ఉన్నది, हमारे अंदर जीवन की आत्मा है। అది మనం చిన్న పిల్లవాడు కడుపులో ఉన్నప్పుడు 4 నెలలు 5 నెలలకే పిల్లవాడిలోకి జీవాత్మ వచ్చేస్తుంది. जब बच्चे बेडोल तत्व में था माँ के पेट में, जब कुछ महीना का हो जाएगा तो उसके अंदर जीवन आ जाती है, పెరుగుతూ ఉంటాడు, वो बच्चा बढ़ता जाएगा, పెరుగుతూ ఉంటాడు, बच्चा बढ़ता जाएगा, అవయవాలు పెరుగుతూ ఉంటాయి, अंग भी बढ़ते जाएंगे, తయారవుతూ ఉంటాయి. वो बनता जाएगा। వెంటనే దేవుడు ఆత్మను ఊదుతాడు, परमेश्वर तुरंत उनके अंदर आत्मा को ఆ फूकेगा, పిల్లవాళ్ళ ఆత్మ వచ్చేస్తుంది, उस बच्चे के अंदर आत्मा आ जाएगी, పిల్లవాడు తిరుగుతూ ఉంటాడు, बच्चे घूमता रहेगा। ఆ ఆత్మ మనలో ఉంది, वो आत्मा उस प्रकार हमारे अंदर है, ఆ ఆత్మ మనలో ఉంది. वो आत्मा हमारे अंदर ఎప్పుడైతే है। మనలో కోరిక కలుగుద్దో, जैसे हमारे अंदर चाहत उत्पन्न होगी, ఈ రోజు నుంచి నేను వదులుకోవాలి, छी आज से मुझे ये सारी आदतों को छोड़ना पड़ेगा, వదులుకోవాలి. छोड़ना है। నీలో ఆలోచన వచ్చినప్పుడు तुम्हारे अंदर इस प्रकार की सोच जब आएगा వెంటనే ఆయన అక్కడ నుంచి చూస్తూ మొదలు పెడతాడు. तो परमेश्वर आपकी ओर देखता रहेगा वहां से, ఎందుకంటే మనలో ఉన్న ఆత్మకు ఆయనకి మధ్యలో లింక్ ఉంది, क्योंकि हमारे अंदर की आत्मा और उनके बीच में एक संबंध है, లింక్ ఉంది. लिंक है। ఎందుకు తెలుసా? क्यों पता है? అది ఆయన పెట్టిన దీపం, क्योंकि उनकी रखा गया दीप है, ఆయన ఊదేడు. उन्होंने ही फूका है हमारे अंदर। కాబట్టి इसलिए ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ ఆయన తెలుసు, हमारे हृदय में जो कुछ भी होता है उन्हें मालूम पड़ता है। నీకు ఇక్కడ ఏం జరుగుతుందో आपको जो कुछ भी हो रही है यहाँ అది पे, ఆయన తెలుసు. वो अच्छी तरह जानता है। అంటే నువ్వు మారాలనుకుంటున్నావు, इसका मतलब आप बदलना चाहते हो, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము క్రైస్తవా, మారు మనసుకు
తగిన ఫలములు ఫలించుము ఓ సోదరి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము ఓ సోదరా. ప్రతి పాపమునకు దూరముగా పరిశుద్ధాత్మకు చేరువగా. ప్రతి పాపమునకు దూరముగా పరిశుద్ధాత్మకు చేరువగా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము ఓ సోదరా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుము ఓ సోదరి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించు. मन फिराव के योग्य फल लाओ. వెంటనే तुरंत ही నువ్వు ఎప్పుడైతే आप जैसे పాపాన్ని అసహించుకుంటావో पाप को घृण करोगे, నీ ఆత్మ आपकी आत्मा ఆ ద్వారా తెలిసిపోతుంది దేవుడికి. उसके द्वारा परमेश्वर को पता चल जाता है. ఓహో వదులుకోవాలనుకుంటున్నాను. हाँ, ये छोड़ना चाहता है. అది అంతరంగములన్నిటినీ శోధించుద్దంట. हमारी अंदरूनी आत्मा को वो परखता है. నీకు వెంటనే ఆ లింక్ వెళ్ళిపోద్దాడు. तुरंत ही आपके अंदर से परमेश्वर को पता चल అప్పుడు जाता దేవుడు है. అంటాడు, రే तब परमेश्वर सोचेगा మారు మనసు ये పొందాలనుకుంటున్నాను, मन फिराव करना चाहता है, మారు మనసు मन పొందాలనుకుంటున్నాను, फिराव करना चाहता है, కాబట్టి సహాయం చేద్దాం, इसलिए मदद करेंगे, సహాయం చేద్దాం. मदद అని करेंगे. వదులుకోవాలనుకుంటున్నావు, ये छोड़ना चाहता है, రేపటి నుంచి कल से వదులుకోవాలనుకుంటున్నావు. छोड़ना है. ఎప్పుడైతే వాక్యం విన్నాను నేను जैसे मैंने ये वचन सुना था, శ్రద్ధగా వినేవాడిని వాక్యం. बड़े ध्यान से सुनता था मैं वचन. నేను ఎప్పుడు నిద్రపోనండి, मैं कभी सोता नहीं था, ఎప్పుడు నిద్రపోను. कभी भी वचन की నా बीच में नहीं రెప్పలు కూడా सोता. కొట్టుకోవు. मेरे पलक भी नहीं झपकते. నేను దేవుని వాక్యం వినేటప్పుడు परमेश्वर का वचन मैं जब सुनता था, ఎందుకో తెలుసా, पता है, సినిమా చూసేటప్పుడు पिक्चर देखते वक्त మొదటి నుంచి शुरू से भी ఆఖరి వరకు आखिरी तक అట్లానే చూసేవాడిని. हमें ऐसा ही देखता था. ఎక్కడ ఏ బిట్ పోద్దు पता नहीं वहां पे कहाँ पे क्या निकल जाएगा, కదా. है ना. అందుకని నేను అనుకున్నాను, इसलिए मैंने सोचा था దేవుని వాక్యం అట్టనేనా. परमेश्वर का वचन को भी ऐसा ही सुनना है. నేను టాలీ చేసుకుంటూ ఉండేవాడిని. मैं इस तरह टैली करता था, పాప జీవితం, పరిశుద్ధ జీవితం. पाप का जिंदगी को और पवित्र जिंदगी को भी. నేను సంఘానికి వెళ్తే मैं कलिशे में जाता हूँ तो నేను ఎవరంక చూడండి, मैं किसी की तरफ भी नहीं देखता हूँ, ఎవరంక చూడండి, నేను किसी की तरफ भी नहीं देखता నా हूँ. జీవితం నాది. मेरा जिंदगी को ही देखता हूँ. నేను మారు మనసు పొందాలి, मुझे मन फिराव करनी है, నేను మారు మనసు పొందాలి, मुझे मन फिराव करनी है, నేను ప్రభువులో ఎదగాలి. मुझे प्रभु में बढ़ना है. ఎక్కువగా నా ఫోకస్ నా మీదే. ज्यादातर मैं अपने और ही ध्यान लगाता था. జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, నా ఫోకస్ నా మీదే ఉంటుంది. मेरा ध्यान मेरे ऊपर ही लगा रहता కొంతమంది था. ఫోకస్ ఇతరుల మీద ఉంటుంది. कुछ लोगों का ध्यान दूसरे के ऊपर लेता है, అట్లొద్దు. ऐसा नहीं रहना चाहिए. నీ ఫోకస్ నీ మీద పెట్టుకో. आप अपना ध्यान अपने ऊपर लगाए रखना. ముందు నువ్వేంటో తెలుసుకో. पहला अपना आप को जांचो, आप क्या हो. నువ్వు మారు మనసు పొందు. आप मन फिराव करो, నువ్వు ఇతరులకు సాక్ష్యంగా ఉండు. आप दूसरों के लिए गवाही बन के रहो. వాళ్ళు అనాలి నిన్ను చూసి, वही लोग बोलना है आपको देखकर, బాగా మంచిగా ఎదుగుతున్నావు. ये तो बहुत अच्छी तरह बढ़ रहे हैं. నువ్వు చెప్పక ముందే, आप बताए बिना, నువ్వు చెప్పక ముందే आपको बताने से पहले వాళ్ళు ही గ్రహిస్తారు, वही समझ लेंगे, వాళ్ళు గ్రహిస్తారు. वही लोग నీలో समझेंगे. మార్పు వస్తుంది. आपके अंदर बदलावट आती है. ఇదివరలాగా లేవు నువ్వు. पहले किस जैसा नहीं हो. ఆ వాక్యం విన్నాను. वो वचन सुना था मैं. పేతురు ఏమంటున్నాడు, पतरस क्या कहता है, మేము సమస్తమును విడిచి मैं सब कुछ छोड़कर, విడిచిపెట్టి सब कुछ छोड़कर నిన్ను ఎమ్మడించితిమి, तेरे पीछे हो लिए हैं. కనుక तो మాకేం దొరుకు, हमें क्या मिलेगा, ఏం దొరుకుద్దండి. क्या मिलेगा बताइए. నేను అదే అనుకున్నా. मैंने भी यही सोचा था. పాటలు పాడను, పాటలు పాడను, गीत नहीं गाऊंगा, తాగను, यानी कि पिक्चर का गीत नहीं गाऊंगा, दारू नहीं पीऊंगा. పిచ్చర్ గీత పాడను, తాగను, पिक्चर का गीत नहीं गाऊंगा, ना दारू బీడీలు पीऊंगा తాగను, సిగరెట్లు తాగను, और बीड़ी सिगरेट भी नहीं पीऊंगा, మిమిక్రీలు ఏమి చేయను, मिमिक्री भी नहीं करूंगा, డాన్సులు చేయను, नाच भी नहीं करूंगा, ఏం చేయను. कुछ भी नहीं करूंगा. నాకేం వచ్చుద్ది, मुझे क्या मिलेगा. అనవసరం లోకాన్ని వదిలిపెట్టుకుంటున్నానే. बेकार में मैं संसार को छोड़ रहा हूँ. నాలో ఆలోచన వచ్చింది. मेरे अंदर ये सोच आया था. ఎప్పుడైతే నాలో ఆలోచన వచ్చిందో जैसे मेरे अंदर इस प्रकार की सोच आ गए, పరలోకానికి వెళ్ళిపోయింది. स्वर्ग में चला गया ये बात. నాలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే मेरे अंदर की आत्मा ఆ ఆలోచన వచ్చిందో इस प्रकार की सोच में पड़ गया. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. वो सोच प्रभु के पास चला गया. దేవుని దగ్గరికి వెళ్ళిపోయి प्रभु के पास गया. ఆ ఆత్మ ఎవరి మీదకి వచ్చింది, वो आत्मा किसके ऊपर आ गया, ఎవరి మీదకి వచ్చాడు, किसके ऊपर आ गया, దైవ దాసుని మీదకి వచ్చాడు. प्रभु के दास के ऊपर आ गया.
నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు आप जहाँ बैठते हो, నీ ఆలోచనలు ఏమన్నా ఉంటే, अगर आपकी कोई सोच है, నీకేమన్నా సమస్యలు ఉంటే, आपकी कोई समस्या है, నువ్వేమైనా మానసికంగా బాధపడుతుంటే, आप कोई मानसिक तौर पर परेशानी में हो, నీలోకి వచ్చే ఆలోచనలన్నీ आपके अंदर आने वाला हर प्रकार की सोच ముందు ఎక్కడికి వెళ్తాయి? पहले कहाँ जाएंगे? పరలోకానికి వెళ్తాయి. स्वर्ग में पहुंचेंगे, పరలోకానికి వెళ్తాయి. स्वर्ग में जाएंगे, ఆయన అక్కడ పరిశీలిస్తాడు. वो वहां पे जांचेंगे। నువ్వు సంఘ విశ్వాసవి, आप कलिशा का विश्वासी అందుకే हो, అంటాను సంఘానికి రావాలి. इसलिए कहते हैं कि कलिशा में आओ। నువ్వు సంఘానికి వస్తేనే బాగుపడతావు. अगर आप कलिशा में आने से ही सुधर सकते हो, నువ్వు సంఘానికి వస్తేనే బాగుపడతావు. कलिशा में आने से ही सुधरोगे। సంఘానికి రాకుండా నువ్వు బాగుపడవు. कलिशा में आए बिना आप नहीं सुधर सकते। అప్పుడు నేను సంఘానికి వచ్చి కూర్చున్నాను. मैं तब कलिशा में आके बैठा था, దేవుని ఆత్మ దైవ దర్శనానికి వచ్చాడు. परमेश्वर की आत्मा प्रभु के दास के ऊपर आ गया। ఈ వాక్యం తీసుకుని నాతో మాట్లాడుతున్నాడు. इस वचन के द्वारा मुझसे बात कर रहा है। దేవుడు మాట్లాడతాడు. परमेश्वर बात करता है, మాట్లాడే దేవుడు అండి. बात करने वाला परमेश्वर నీతో है। మాట్లాడతాడు దేవుడు. आपसे भी बात करेगा, నాతో మాట్లాడుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు. जैसे मेरे से बात करता है तो आपसे भी बात करेगा। ఆయన మాట్లాడుతున్నాడు. वो बात कर रहा था, పరిశుద్ధాత్మ తాగుతూ మొదలు पवित्र आत्मा प्रभु मुझे छूने लगा। అరే నేను అదే అనుకున్నానే. फिर मैं तो यही सोचा था। అయితే ఇక్కడ ఏమంటున్నాడు? फिर यहाँ पे क्या कहता है? 28వ వచనంలో 28वें वचन में యేసు వారితో ఇట్లనెను, यीशु ने उनसे कहा, ప్రపంచ పునరుజ్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీరుస్తారు. मैं तुमसे सच कहता हूँ कि नई सृष्टि में जब मनुष्य का पुत्र अपने महिमा के सिंहासन पर बैठेगा तो तुम भी जो मेरे पीछे हो लिए हो 12 सिंहासन पर बैठकर इजरायली के 12 गोत्रों का न्याय करोगे। చూసారా? देखा, వెంటనే దేవుడు నాతో మాట్లాడు. तुरंत परमेश्वर ने मुझसे बात किया। అప్పుడు అనుకున్నాను, तभी मैंने सोचा था నేను मैं దేవుని సింహాసనం పక్కన కూర్చో. परमेश्वर के सिंहासन पर बैठना है। నాలో ఆలోచన వచ్చేసినాయి. मेरे अंदर सोच आ गया, ఆలోచనలు వచ్చేసినాయి. सोच आ गया, నేను దేవుని పక్కన సింహాసనం మీద కూర్చుంటాను. मैं परमेश्वर के बगल में सिंहासन पर बैठूंगा। దావీదు ఏమంటాడు? दाऊद क्या कहता है? 16వ అధ్యాయం కదా కీర్తనలో, भजन संहिता 16 अध्याय में, దేవుడు నా యొక్క కుడి పక్కన ఉన్నాడు, परमेश्वर मेरे दाहिने నేను ओर है, కదల్చబడను. मैं स्थिर रहूंगा। కదలకుందువు సియోను కొండ వోలే, మెదలకుందువు బలమైన సింహం వోలే. కదలకుందువు సియోను కొండ వోలే, మెదలకుందువు బలమైన సింహం వోలే. యేసయ్య నీ చెంతనుండగా ఇంకా దిగులే బయలేదుగా. యేసయ్య నా చెంతనుండగా ఏదిగా నాకేం లేదుగా. కదలకుందువు సియోను కొండ వోలే, మెదలకుందువు బలమైన సింహం వోలే. కదలకుందువు సియోను కొండ వోలే, మెదలకుందువు బలమైన సింహం వోలే. ఎలా ఉంటావు? ఏమంటున్నాడు దావీదు మహారాజు? दाऊद महाराज क्या बोल, దేవుడు నా కుడి పక్కన ఉన్నాడు, परमेश्वर मेरे दाहिने ओर है, నేను కదల్చబడను. मैं हिलाई नहीं जाऊंगा। ఒక రాయిలాగా. एक पत्थर की चट्टान की అందుకే समान, యేసయ్య అన్నాడు, इसलिए यीशु ने कहा था, పేతురు, हे पतरस, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురు, मत्ती सुसमाचार की 16 में कहा था, బండ మీద, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. हे पतरस, इस पत्थर के ऊपर मैं अपनी कलशा बनाऊंगा। పేతురు, हे पतरस, ఈ బండ మీద నా సింహాసనం నా యొక్క సంఘాన్ని కడతాను. इस पत्थर पर अपनी कलशा बनाऊंगा। ఏంటండి ఆ బండ? कौन सा है ये पत्थर? ఏంటా బండ? क्या है ये पत्थर? కొండ कोई బండ पहाड़, कोई पहाड़ है या पत्थर है? కాదు. नहीं। ఏంటది? क्या है ये? విశ్వాసం అనే స్థిరమైనటువంటి నమ్మకమైనటువంటి మాట. तो विश्वास जो स्थिर और भरोसामंद है उस विषय को लेके बताया యేసు ప్రభు गया। అంటున్నాడు, मसीह यीशु ने कहा, ఆ ప్రాంతంలో ఫిలిపియన్ ప్రాంతాల్లోకి వెళ్ళాడు. तो फिलिप्पीस की उस प्रांत में गया నన్ను था గురించి ఏమనుకుంటున్నారు జనం అని అడిగాడు. तो लोगों से कहा, मेरे लिए क्या सोच रहे लोग? నన్ను గురించి ఏమనుకుంటున్నారు? मेरे विषय में क्या सोचते हैं लोग? ఒకళ్ళు ఏలియా అన్నారు, किसी ने एलिया कहा, ఒకళ్ళు ఏమన్నారు? किसी ने क्या इर्मिया बोला? अన్నారు. इर्मिया कहा, ఒకళ్ళు ఏమన్నారు? और कुछ ने क्या कहा? ప్రవక్త అన్నారు भविष्यद्वक्ता बोला, కదా. है ना? కానీ लेकिन యేసు ప్రభు అంటాడు, यीशु ने कहा, మీరేమనుకుంటున్నారు तुम क्या सोचते हो? అంటే పేతురు ఏమన్నాడు? तो उस वक्त पतरस ने क्या कहा? నీవు సజీవుడు అయినా
దేవుని కుమారుడివి. तू जीवित परमेश्वर का पुत्र मसीह है। అది స్థిరమైనటువంటి మాట. ये स्थिर विश्वास की बात है। అది ఒక కొండ లాంటి బండ లాంటి మాట. चट्टान की तरह और एक पहाड़ की तरह है। వెంటనే तुरंत ही యేసు ప్రభు అన్నాడు, यीशु ने कहा, పేతురు, हे पतरस, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. इसी पत्थर के ऊपर अपना कलश बनाऊंगा। అంటే यानी कि స్థిరమైన విశ్వాసం स्थिर కలిగిన विश्वास के ऊपर, స్థిరమైన విశ్వాసం కలిగిన వాళ్ళే సంఘము. स्थिर विश्वास रखने वाले ही कलिसिया है। సంఘము कलिसिया స్థిరమైన విశ్వాసం, स्थिर विश्वास, అదే కదలకుండేది. वो स्थिर रहता है, हिलता नहीं है। కొంతమంది कुछ लोग సాక్ష్యాలు చెప్తారు, गवाही बताते हैं, బాధ రాంగలే, तकलीफ आते ही, చిన్న బాధ, छोटी सी तकलीफ आ गए, చిన్న బాధ, छोटी सी तकलीफ आ गए तो దేవుని నుంచి దూరం అయిపోతారు, तो परमेश्वर से दूर हो जाते हैं, దూరం అయిపోతారు. दूर हो जाते हैं। మరి సాక్ష్యం, फिर गवाही जो बताया था, నువ్వు చెప్పిన సాక్ష్యం आपने जो बताया था गवाही, విన్నాడు దేవుడు, सुन लिया ना परमेश्वर, రాశాడు, लिख लिया, కానీ ఇప్పుడు బలహీన అయిపోయావు. लेकिन अभी आप कमजोर पड़ गए। చిన్న బాధ వస్తే, छोटी सी तकलीफ आ गए तो, చిన్న రోగం వస్తే, छोटी सी रोग आ गया, ఇంట్లో చిన్న సమస్య వస్తే, घर में छोटी सी समस्या आ गई, మనకు చిన్న సమస్య వస్తే हमारे अंदर कोई समस्या आ गई, మొట్టమొదటి చేసే పని అని తెలుసా? सबसे पहले क्या करते पता है? చెప్పండి. बताइए। మొట్టమొదటి చేసే పని ఏంది? सबसे पहले करने वाला काम क्या है? ఏంటి? నేను సంఘానికి రాను. मैं कलिशे में नहीं आऊंगा। बस ఇది ఒకటి ఉంది, కలిసి సంఘం. बस यही है, ఈ సంఘం ఒకటి ఉంది. एक कलिशा। మేము రాం, हम नहीं आएंगे, సంఘానికి రాం. कलिशे में नहीं आएंगे। నువ్వు సంఘానికి రాకపోతే अगर आप कलिशे में नहीं आओगे, నరకానికి వెళ్తావు. नरक में जाओगे। నీ ఇష్టమైన సంఘం ఎక్కడ చూసుకుంటే, अगर आप अपने मनमर्जी के अनुसार कोई कलिशा को ढूंढोगे, నిన్నెవరు ఏమన్న సంఘాన్ని చూసుకుంటే, आपको कोई कुछ बोलेंगे नहीं। अगर ऐसा कलिशा को ढूंढोगे, గుంపులో జాక కూర్చుంటే, कोई झुंड में जाके बैठोगे, నిన్ను గురించి ఎవరు తెలియదు, ఆడ కూర్చుంటే, आपके बारे में किसी को पता नहीं, ऐसी जगह आप जाके बैठ गए तो నిన్ను గురించి ఎవరికి తెలియదు, आपके बारे में किसी को पता ही नहीं, వెళ్ళి వెనకమాల కూర్చుంటే, जाके वहां बैठ गए पीछे, వేల మంది సంఘంలో కూర్చుంటే, 1000 लोग वहां बैठे हैं कलिशा में, నువ్వు అనుకుంటావు आप सोचोगे ఇది బాగుంది, ये अच्छा है, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, పోవచ్చు, కూర్చోవచ్చు, రావచ్చు. मैं अपनी मर्जी के अनुसार जा सकता हूँ, आ सकता हूँ, बैठ सकता हूँ। నన్ను ఎవడు అంటాడు? मुझे कौन वो क्या बोलेगा? నా గురించి ఎవరికి తెలుసు? मेरे बारे में कौन जानता है? నా यहाँ पे? గురించి ఎవరు తెలియదు కదా. मेरे बारे में किसी को पता नहीं है ना यहाँ కాబట్టి पे। అక్కడ కూర్చొని సరిపోద్ది. इसलिए मैं जहां भी बैठूं तो चलेगा। స్నానం మార్చినంత మాత్రాన పరలోక రాజ్యం దొరకదండి. जगह बदलने से आपको स्वर्ग राज्य नहीं मिलेगा। అయ్యా, దైవదాసుని ద్వారా నన్ను హెచ్చరిస్తున్నావు. प्रभु, आप अपना दास के द्वारा मुझे सावधान करते हो। నేను मैं గుట్కా వేసుకుని गुटखा डालकर వెనకమాల కూర్చున్నా. पीछे बैठा था। దైవదాసుడు ఏమైనా వాక్యం తెలుసా? प्रभु का दास क्या बोलकर वचन बता रहे थे? काट डालेगा बोला। మరి ఈయనకెట్ తెలుసు నా పెదాలలో గుట్కా ఉందన్న సంగతి? मैं सोच रहा था इन्हें कैसे पता मेरे होंठों के नीचे गुटखा है। నీ పెదాలు కోస్తాడు. आपके होठों को काट डालेगा। వెంటనే భయం వేసింది. मैं तुरंत ही डर गया था। అరే నేను ఇక్కడ మా అది దాన్ని ఏమంటారు, కైని కదా, పాను పరాగ్ ఎక్కడ పెట్టినట్టు దేవుడికి ఎక్కడ తెలిసింది? तो परमेश्वर के कैसे पता चल के मैं ऐसी चीजें अपने होठों के नीचे दबा के रखा हूँ? నీతో దేవుడు మాట్లాడతాడు. परमेश्वर आपसे बात करता है, దైవదాసుని ద్వారా మాట్లాడతాడు. प्रभु के दास के द्वारा बात करता నువ్వు है। సంఘానికి వస్తేనే, आप कलिशे में आने पर ही, సంఘానికి వస్తేనే, कलिशे में आने से ही, ఇంట్లో నిద్రపోతే కాదు, आकर सोने से नहीं, పాటలు వింటే కాదు, केवल गीत सुनने से नहीं, టీవీలు మెసేజ్లు వింటే కాదు, केवल टीवी में मैसेज सुनने से नहीं, నువ్వు సంఘానికి రావాలి. आपको कलिशे में आना पड़ेगा। సంఘానికి రావాల్సిందే. कलिशे में आना ही होगा। చూడండి, వెంటనే కిందకి వెళ్ళి तुरंत मैं नीचे गया, ఊసేసి थूक दिया, గ్లాస్ మంచినీళ్ళు తాగి एक गिलास पानी पिया, శుభ్రంగా కడుక్కొని अच्छी तरह मुंह धो लिया, వచ్చి కూర్చున్నాను. फिर आके बैठ गया। వచ్చి కూర్చున్నా. आके बैठ गया। వెంటనే దైవదాసుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर का दास बोलने लगा, వదిలిపెట్టు, छोड़ दो, వదిలిపెట్టు. छोड़ दो। దేవుడు మాట్లాడుతున్నాడు. परमेश्वर बात कर रहा था। నీతో మాట్లాడుతున్నాడుగా. आपसे भी बात कर रहे हैं ना? నీతో మాట్లాడుతున్నాడా? आपसे बात कर रहे हैं, వింటావా? क्या सुनोगे? లోబడతావా? मानोगे उसकी बातों को? వింటావా? सुनोगे? లోబడతావా? मानोगे उसकी बात? అనేక మందికి అనేక రకాలైన అలవాట్లు ఉన్నాయి. कई सारे लोगों को कई प्रकार की आदत है, అనేక మందికి అనేక రకమైన అలవాట్లు ఉన్నాయి. तरह तरह की आदत है। ఏది ఏమైనా कुछ भी हो, బైబిల్కి విరుద్ధంగా, बाइबल के विरुद्ध नहीं होनी चाहिए, బైబిల్కి విరుద్ధంగా बाइबल के खिलाफ మనం ఉండకూడదు. हम नहीं रहना चाहिए। అందుకే బైబిల్ చదవాలి, इसलिए बाइबल को पढ़ना है, వినాలి, सुनना है, వినాలి. सुनना है। చూడండి, देखिए, బైబిల్ చదివి, बाइबल पढ़कर, విని, सुनकर, గ్రహించి समझकर
వెంటనే పాపాన్ని వదులుకుంటే तुरंत पाप को छोड़ने पर పరిశుద్ధాత్ముడు నిన్ను తాగుతాడు, पवित्र आत्मा प्रभु आपको Praise छू the लेगा। Lord. प्रेज द लॉर्ड। ఇక నిన్ను బలపరుస్తూ ఉంటాడు. आपको बल देता మరి जाएगा। నువ్వు పాపం చేయాలనుకున్నప్పుడు, अगर आप पाप करने पर को सोचोगे, నువ్వు పాపం చేయాలనుకున్నప్పుడు पाप करने को सोचोगे तो ఇష్టం చేయొచ్చు, आपकी जो अच्छा लगेगा आप कर सकते हो, చేయొచ్చు. कर सकते हो। నువ్వు అనబాకు, आप ये मत बोलना నిన్ను నాపలేదు దేవుడు, मुझे क्यों नहीं रोका परमेश्वर, నేను పాపం చేయబోతుంటే నాపడేంది मैं पाप करने जा रहा था, मुझे रोकना चाहिए था ना परमेश्वर को, ఆపడేంది क्यों नहीं रोकता परमेश्वर, అని అనుకుంటావేమో. ऐसा सोचते होंगे। పాపం చెయ్యొద్దని చెప్పాడు, पाप मत करो करके उन्होंने बोल चुका है, చెప్పాడు. बता दिया है। ఇక నేను పాపం చేస్తానే పోతున్నాను, मैं तो पाप करने जा रहा हूँ, నన్ను ఆపడేంది దేవుడు, मुझे क्यों नहीं रोकता परमेश्वर, నన్ను ఆపడేంది मुझे क्यों नहीं रोकता, అని అనుకోబాకండి, ऐसा मत सोचो, అనుకోబాకండి. ऐसा नहीं सोचना। పాపము చెయ్యొద్దు, పాప ఆజ్ఞాతిక్రమమే పాపమని వాక్యం చలవిస్తుంది. पाप मत करो आज्ञा को उल्लंघन करना ही पाप है करके वचन बोलता है। కాబట్టి इसलिए ఒకసారి एक बार దేవుని దూత परमेश्वर की दूत దేవునితో అన్నాడంట, परमेश्वर से कहा, నువ్వు మనిషికి ఇంత స్వతంత్రం ఇచ్చావు, आपने इंसान को इतना स्वतंत्र दिया है, ఇంత స్వతంత్రం ఇచ్చావు, इतनी स्वतंत्र दिया है, చూడు ఆ స్వతంత్రం ఏం చేసిందో. देखो उस स्वतंत्रता को उन्होंने क्या किया। ఇచ్చలు విడిగి తిరుగుతున్నారు, मन मर्जी के अनुसार घूम रहे लोग, భయం భక్తులు లేకుండా తిరుగుతున్నారు, बिना भय का घूम रहे, భయం భక్తులు లేకుండా పనులు बिना చేస్తున్నారు. भय का काम कर అసలు रहे। నువ్వు ఎందుకు ఇచ్చావు స్వతంత్రత आखिर आपने इतना स्वतंत्रता क्यों दिया उन्हें। దేవుడా, ए भगवान, మనిషికి ఎందుకు ఇచ్చావు ఈ స్వతంత్రత, इंसान को इतनी छूट क्यों दिया, ఎందుకు ఇచ్చావు నువ్వు क्यों दिया। అంటే అప్పుడు ఆయన అన్నాడంట, तब उन्होंने कहा, ఏమన్నాడు, क्या बोला, ప్రేమ. प्रेम। ఏమన్నాడు, क्या बोला, ప్రేమ. प्रेम करने की वजह से నేను గనక స్వతంత్రం ఇవ్వకపోతే अगर मैं इनको स्वतंत्र नहीं करता, నేను ప్రేమించలేదు, इसका मतलब मैं प्रेम नहीं कर रहा हूँ, నేను ప్రేమించలేదు. मैं प्रेम नहीं किया। అయితే నా ప్రేమని मेरे प्रेम को వాళ్ళు అర్థం చేసుకోలేదు. वो समझ नहीं पा रहे। నా స్వతంత్రాన్ని, నేను ఇచ్చిన స్వతంత్రాన్ని मैंने जो इनको छूट दिया था, गलती स्वतंत्र अंटाडू। दिया, गलती में వాళ్ళు कहा, ఇష్టం వచ్చినట్టు अपनी मर्जी के अनुसार ఏమన్నాడు, क्या बोला, बुरे कामों को आड़ में लेते हैं। स्वतंत्र मैंने जो उनको स्वतंत्र दिया, ఏం చేశారంట, बुरे काम के लिए आड़ में लिया। దళిత రాసిన పత్రిక 5:13 गलतियों की 5:13 में నిన్ను స్వతంత్రులుగా ఉంటకు పిలువబడితిని, అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఎలా ఉండాలంట, कहता है, हे भाइयों, तुम स्वतंत्र होने के लिए बुलाए गए हो, परंतु ऐसा ना हो कि ये स्वतंत्रता शारीरिक कामों के लिए अवसर बने। తర్వాత 1 కొరింథీ 5:5 కూడా చూడండి ఒకసారి. 1 కొరింథీ 5:5 అధ్యాయంలో కూడా ఈ మాట చక్కగా రాశాడు పౌలు గారు. पहला कोरिन्थ की 5वें अध्याय का 5वें वचन 5 వచన మీరు అంటున్నారు, 5వ అధ్యాయంలో అక్కడ కూడా 10:23 1వ కొరింథీ రాసిన పత్రిక पहला कोरिन्थियों के लिखी 10వ అధ్యాయము 10वीं अध्याय 23 23वें वचन చదువుదాం. पढ़े। అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నిటి యందు నాకు స్వతంత్రం కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలగా చేయవు. सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब लाभ की नहीं, सब वस्तुएं मेरे लिए उचित तो है परंतु सब वस्तुएं से उन्नति नहीं। గుండె తినేస్తుంది, इस बात को सोचोगे तो दिल में घबराहट हो जाती है। గుండె తినేస్తుంది. మందు లోపలికి వెళ్తే ఏమవుద్ది, दारू पीने से क्या होगा, గుండె తినేస్తుంది. दिल खराब हो जाएगा, हार्ट खराब हो जाएगा। బీడి తాగితే ఏమవుద్ది, बीड़ी पीने से क्या होगा, గుండె తినేస్తుంది. तो दिल खराब हो जाएगी। సిగరెట్ తాగితే ఏమవుద్ది, सिगरेट पीने से क्या होगा, గుండె తినేస్తుంది. दिल खराब हो जाएगी। వ్యభిచారం చేస్తే ఏమవుద్ది, व्यभिचार करने से क्या होगा, ఎయిడ్స్ వస్తుంది. एड्स आएगा। ఏమవుతుంది, क्या होगा, ఏమవుతుంది, क्या होगा, ఎయిడ్స్ వస్తుంది. एड्स होगा। ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎయిడ్స్ వస్తుంది. मन मर्जी के अनुसार पाप करोगे तो एड्स आएगा। అదే అక్కడ వాక్యం. यही है उस वचन का मतलब। మీకు అర్థమైందో అర్థం కాలేదు, पता नहीं आपको समझ में आया कि नहीं ఏమన్నాడు आया? అక్కడ, क्या बोला वहां पे, ఏమన్నాడు అక్కడ, क्या बोला, మళ్ళీ ఒకసారి फिर से एक बार, మిమ్మల్ని స్వతంత్రులుగా ఉంటానికి పిలువబడ్డారు, అయితే ఒక్క మాట జాగ్రత్తగానండి, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక
कहता है भाइयों तुम स्वतंत्र होने के అన్ని लिए बुलाए गए हो। చేయదగినవి, అన్ని క్షేమాభివృద్ధి నువ్వు అన్ని చెయ్యొచ్చు గాని आप सब कुछ तो कर सकते हो, కొన్ని చేయకూడదు. कुछ नहीं करना चाहिए। అన్నం తినొచ్చు, खाना खा सकते हो, మంచిగా చక్కగా కూర వండుకొని अच्छी तरह सब्जी बनाकर చక్కగా అన్నం వండుకోవచ్చు, अच्छी तरह खाना बना सकते చక్కగా हो, మంచి నీళ్ళు తాగొచ్చు, पानी भी पी सकते हो, ఏ తినాలో అది తినొచ్చు. जो खाना चाहिए वो खा सकते కానీ हो, కొన్ని చేయదగినవి కాదు, लेकिन कुछ जो है नहीं करना चाहिए, అవి హానికరము. वो हमारे लिए हानिकारक है। హానికరము हानिकारक है, నోటికి టేస్ట్ గానే ఉంటది. मुंह के लिए स्वाद तो लगेगा, లడ్డూలు తినండి, लड्डू का खाओ, రసగుల్లా తినండి, रसगुल्ला खाओ, నోటికి బాగా టేస్ట్ గా ఉంటది. मुंह के लिए बड़ा स्वादिष्ट लगेगा। రేపు షుగర్ చూడండి, कल का दिन शुगर देखना, ఫాస్టింగ్ లో 300 ఉంటది. फास्टिंग में 300 होगा। తినేటప్పుడు బాగానే ఉంటది, खाते वक्त ठीक ही लगेगा, अच्छा పాపం लगेगा। కూడా చేసేటప్పుడు బాగానే ఉంటది, पाप भी करते वक्त अच्छा लगेगा, చేసేటప్పుడు బాగానే ఉంటది, करते वक्त अच्छा तो लगेगा, దొంగతనం చేసేటప్పుడు బాగానే ఉంటది, चोरी करते वक्त अच्छा ही लगेगा, డబ్బులు దొరికినప్పుడు బాగానే ఉంటది, पैसा को लूटते वक्त अच्छा लगेगा। పోలీసులు పట్టుకున్నప్పుడు ఉంటది కుందు, जब पुलिस पकड़ेगा तब होगा अच्छी तरह पिटाई, అప్పుడు ఉంటది కుందు. तब होगा धुलाई। అందుకే इसलिए వాక్యం సంఘానికి ఏమి ఇస్తున్నాడంటే, वचन क्या कहती है कलीसिया के लिए, నీవు అన్ని చేయదగినవి ఉన్నవి కానీ కొన్ని చేయదగినవి కాదు. आप सब कामों को कर सकते हो, स्वतंत्र तो है मगर कुछ कर नहीं सकते। నా బాడీ నేను, मेरा देह मेरा है, నా డబ్బులు నేను, मेरा पैसा मेरा है, నా ఇల్లు నేను, मेरा घर मेरा, నా ఉద్యోగం నేను, मेरा नौकरी मेरी, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను मैं अपना मर्जी के अनुसार करूंगा। అనేది ఎవరు? इस तरह कौन कहता है? ఎవరేమనరండి. ऐसा कोई कुछ नहीं कहेगा। ఒకవేళ చెప్తాం మేము, हम तो कहेंगे आपसे తప్పయ్యా, ये गलत है, తప్పమ్మా, ये गलत है, చేయబాకండి అయ్యా, ऐसे मत करो, వినండి అయ్యా सुनिएगा, చెప్తాం. बोलते रहेंगे। ఈ చెవులతో విని एक कान से सुनोगे, ఈ చెవులతో తీసేస్తాం. दूसरा कान से निकाल दोगे। కానీ लेकिन ఏమంటాడు क्या कहता है సొలొమోను? ఏమంటాడు ప్రసంగిలో? राजा सुलेमान? क्या कहता है सभोपदेशक? నీ యవ్వన కాలంలో आपकी नवजवान अवस्था में నువ్వు తిను, आप खाओ, త్రాగు, पियो, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, आपके इच्छा के अनुसार करो, నీ నోటికి ఏది మంచిదో అది తిను, आपको मुंह में जो अच्छा लगेगा वो खाओ, నీ కంటికి ఏది నచ్చితే చెయ్యి, आपको आंखों से जो अच्छा लगेगा वो खाओ, करो, మంచిగా చెయ్యి. अच्छी तरह करो। కానీ लेकिन ఒకరు వీటన్నిటిని బట్టి తీర్పులోకి వస్తుంది. ప్రసంగి ఎంత? ప్రసంగి 11 का 9, 11:9 చదవండి. 11 का 9 पढ़िएगा। ప్రసంగి ना सभोपदेशक, ప్రసంగి सभोपदेशक 11:9 11 का 9 చూడండి. देखिएगा। యవ్వనుడా, నీ యవ్వనము సంతోషపడు, యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించుము. ఇక్కడ మీ ఇష్టం. कहता है हे जवान, अपनी जवानी में आनंद करो, अपनी जवानी के दिनों में मगन रहो, अपनी मनमानी कर और अपनी आंखों की दृष्टि में अनुचित है वही कर, परंतु ये जान रखी इन सब बातों के विषय में परमेश्वर तेरा न्याय करेगा। రండి, చర్చికి రండి, आइए चर्च में పని చేసుకోండి, काम कीजिए, వాక్యం వినండి, वचन सुनिए, బయటికి వెళ్ళండి, बाहर जाइए, ఇష్టం వచ్చినట్టు తిరగండి, मन मर्जी के अनुसार घूमिए, है ना। చర్చికి రండి, चर्च में तो आइए, చక్కగా వచ్చి పరిచర్య చేయండి, अच्छी तरह परिचर्या करो, చక్కగా వినండి, వాక్యం अच्छी तरह सुन भी लेना, వినండి, सुनिए, బయటికి వెళ్ళి बाहर जाकर నన్ను పాస్టర్ చూడట్లేదు, मुझे पासवान नहीं देख నా रहे, భార్య చూడట్లేదు, मेरे पत्नी नहीं देखती, నా భర్త చూడట్లేదు, ना मेरे पति देखता నా है, పిల్లలు చూడట్లేదు, ना मेरे बच्चे देखते हैं, సంఘంలో ఎవరు చూడట్లేదు, कलिशे में कोई नहीं देख रहे, నా ఇష్టం, मेरी मर्जी, నా ఇష్టం, मेरा मर्जी, తిరుగు, घूमो, ఏం బాగలేదు. कोई फर्क नहीं पड़ता, కృపకాలం, ये अनुग्रह का समय है, కృపకాలం, ये अनुग्रह का समय है, తిరుగు, घूमो, ఇష్టం వచ్చినట్టు తిరుగు. मन मर्जी के अनुसार चलो। కానీ लेकिन వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు. वचन रूपी परमेश्वर बात करता है, అయితే तो याद रखो, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకో. परंतु ये जान रखी इन सब बातों के विषय में परमेश्वर तेरा न्याय करेगा। తీర్పు తీర్చే దినముందని గుర్తుంచుకో సోదరా, గుర్తుంచుకో సోదరి, తీర్పు తీర్చే దినముందని గుర్తుంచుకో సోదరా, గుర్తుంచుకో సోదరి. గల దేవుని చేతిలో పడుట
కడుట భయంకరము తీర్పు తీర్చే దినముదని గుర్తుంచుకో సోదరా, గుర్తుంచుకో సోదరి. आपकी मर्जी मन मर्जी के अनुसार कर. అదేంటి ఏమంటావు నువ్వు? ज्यादा बोलने से आप क्या बोलोगे? నా డబ్బు, मेरा पैसा, నా డబ్బు, मेरा ही पैसा. సస్తా, నేను సస్తాను, मरूंगा, చచ్చిపోతా, मर जाऊंगा, నరకంలోకి వెళ్తా, नरक में जाऊंगा, పర్వాలేదు, कोई बात नहीं, నీ ఇష్టం. आपकी अपनी मर्जी. కానీ लेकिन ఒక రోజు एक दिन తీర్పు ఉంది. न्याय होगा. ఎందుకండి మనల్ని కొత్తుంది? क्यों आ रहा हम यहाँ पे? ఎందుకండి వాక్యం వింటుంది? क्यों वचन सुनते हैं हम? ఎందుకండి మారు మనసు పొందుతుంది? क्यों मन फिराव की बातें बोलते हैं? మనకు పని లేదా ఇంటికాడ? क्या हमें कोई काम धाम नहीं है क्या? వారమంతా మీరు పనులు చేసి వచ్చారు, हफ्ता भर हम काम करके आए हैं, आप కష్టపడ్డారు, మీరు बहुत कष्ट किया. వారమంతా हफ्ता भर ఇంట్లో కూర్చొని చక్కగా ఆరాధించలేరా? ఆనందించలేరా? क्या घर में बैठकर आज के दिन आनंद नहीं उठा सकते? ఆనందించలేరా? आनंद नहीं उठा सकते क्या? హాయిగా కాల్చి తిని పడుకోలేరా? अच्छी तरह खा पी के सो नहीं सकते? ఎందుకు వచ్చాం మనకి ఇక్కడికి? क्यों आया हम? ప్రభు దినము, प्रभु का दिन, ప్రభు దినం. प्रभु का दिन है, అయ్యో ప్రభు దినమే, प्रभु का दिन है आज. నా కొరకు చనిపోయాడు, वो मेरे लिए मृत्यु हो నా गया है. పాపాలన్నీ ఆయన మోసుకెళ్ళాడు, मेरे सारे पापों को उन्होंने उठा के लेके నా गया. పాపాలన్నీ తన ఈపు వెనక పడేశాడు. तो मेरे सारे पापों को ले जाके मेरे पीठ के पीछे फेंक दिया है. నేను ఒప్పుకున్నాను, मैंने मान लिया था, నన్ను క్షమించావు, मुझे क्षमा कर दिया. పూర్వం చేసిన పాపాలన్నీ క్షమించావు, पूर्व के सारे पापों को क्षमा कर दिया. ఇక పాపం చేయొద్దు. आगे को पाप मत करना. నేను వాక్యం వినాలి, मैंने को वचन सुनना है, వాక్యం వినాలి. वचन सुनना है. నీ జీవితంలో, आपकी जिंदगी నీ में, జీవితంలో आपकी जिंदगी में ఇది ఒక మలుపు, एक मोड़ है, మలుపు. एक मोड़ है. అందుకే చూడండి, इसलिए देखिएगा, ధనవంతుడు धनवान తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. अपनी मनमर्जी के अनुसार जी रहा था, పిల్లికి బిచ్చం పెట్టడు, किसी को भी थोड़ा सा भी नहीं देता. పిసనారి, बहुत कंजूसी था, పిసనారి. बहुत कंजूसी था. పాత ధాన్యం కొట్టుల్లో ఉంది, पुराना धान तो कत्तों में रखा हुआ కొత్త था, దానం వస్తుంది. नया धान आने लगा. ఎక్కడ వేయాలి, कहाँ रखे, ఎక్కడ పెట్టాలి? कहाँ रखूं? కొట్టు పగలగొట్టాడు, तो सारा खजाना को कोట్లు तोड़ दिया, कट्टिंచాడు. नए नए बनवाया. హాయిగా పొనుకుని అంటున్నాడు, आराम से लेटकर कहता है, నా ప్రాణమా, हे मेरे प्राण, నా ప్రాణమా. हे मेरे मन. ఏమంటున్నాడండి? क्या कहता है? విన్నారా ఎప్పుడు వాక్యం? कभी सुना है? విన్నారా? सुना है कभी? ఇప్పుడు విన్నారా? कभी सुना है इस बात को? ఏమంటున్నాడు? क्या बोलता है? నా ప్రాణమా, हे मेरे प्राण, తిను, खाओ, తాగు, पियो స్తుతించు, और मगन सुखिंचो। हो, मगन हो. వెంటనే तुरंत ही ఇక్కడ నుండి ఆ మాట వెళ్ళిపోయింది. यहाँ से हमारे हृदय से वो बात पहुंच गई परमेश्वर के నువ్వు पास. ఏది చిన్నది ఆలోచిస్తున్నా, आप जो छोटी सी भी बात सोचोगे ना, లోపల చిన్నగా ఆలోచిస్తున్నా, मन के अंदर छोटी सी विषय को भी सोचोगे, పరలోకంలో లౌడ్ స్పీకర్ మైకి పెట్టి అనపడుద్ది. तो स्वर्ग में ऐसा सुनाई देगा मानो बहुत बड़ा लाउड स्पीकर लगाया रखा నీ हो. ఆలోచన నీ భర్తకు తెలియదు, आपकी सोच शायद आपका पति को पता नहीं चलेगा, నీ ఆలోచన నీ భార్యకి తెలియదు, आपकी सोच आप शायद आपके पत्नी को पता नहीं కానీ चलेगा, నీ ఆలోచన लेकिन आपकी सोच పరలోకంలో स्वर्ग में మైకి పెట్టి लाउड स्पीकर పెద్ద रखकर లౌడ్ స్పీకర్ పెట్టి बड़ी ऊंची आवाज से వినిపిస్తాడు. उनको सुनाई देगा, ఇదిగో ఫలానా వ్యక్తి वो फलाना व्यक्ति ఈ పాపం చేయాలని ఆలోచిస్తున్నాడు, इस प्रकार का पाप करने की सोच में है, ఇది చేయాలని ఆలోచిస్తున్నాడు, करने की सोच रहे, కొద్ది దినాల్లో పాపం చేస్తాడు, थोड़े दिन में एक पाप को करने वाला है, పాపం చేస్తాడు. ये पाप करेगा. లేకపోతే మంచి ఆలోచన అయితే अगर अच्छी सोच होगा तो బా ఇది ఆలోచిస్తున్నాడు, अच्छी बात है, ये अच्छी सोच रखा है, మారు మనసు పొందుతాడంట, ये मन फिराव के लिए फूल మారు మనసు పొందుద్దంట. ये मन फिराव के लिए बोलते हैं, రెడీగా ఉండండి, तैयार रहो, రెడీగా ఉండండి. तैयार रहो. ఎందుకు చెప్పండి? क्यों बताइएगा? భూమి మీద ఒక మనిషి మారు మనసు పొందితే स्वर्ग इस धरती पे एक इंसान मन फिराव करने पर పరలోకంలో పండగ, स्वर्ग में त्योहार होगा, పరలోకంలో పండగ, स्वर्ग में त्योहार పరలోకంలో होगा, పండగ. स्वर्ग में त्योहार होगा. సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడండి. इसलिए तैयार हो जाइएगा. చూసారా ప్రియులారా, देखिए प्रियो, నువ్వు పాపం చేస్తే దేవుడు చాలా ఉదాసుగా ఉంటాడు. अगर आप पाप करने से परमेश्वर बहुत उदास होगा. నువ్వు నిర్ణయం తీసుకుంటే अगर आप अच्छे निर्णय ఇక लोगे, రేపు నుంచి పాపం చేయను, मैं कल से पाप नहीं करूंगा, నీకేం మంచిదండి. ये आपके लिए ही भला है. ఇప్పుడు చూడు, నేను अभी देखिए मुझे ఎంత ఫ్రీగా ఉన్నాను, कितना आराम से हूँ, నా పైనకి ఏమి అధికారం చలాయించి कोई और चीज मेरे ऊपर अधिकार नहीं रख सकता. పాస్టర్ గారు మా వాక్యం చెప్పాడు, पास्टर जी ने वचन बताया, నేను విన్నాను, मैंने सुना, ఇంటికి వచ్చాను. घर आ गया. ఇంటికి వచ్చాను ఆదివారం. घर आ गया था इतवार को. పక్కన వాళ్ళు, ఒక వ్యక్తి ట్రాఫిక్ లో, मेरे बगल में एक ट्रैफिक में था, ఒక వ్యక్తి పిఎం
సెక్యూరిటీ. एक व्यक्ति पीएम सिक्योरिटी काम करता था। సాయంకాలానికి వస్తారు నా దగ్గర. शाम तक मेरे पास आते थे, రావుజీ बोलते थे राव जी లేకే ఆయా, తెచ్చావా ఆమ్లెట్లు आमलेट మిక్సర్లు मिक्सर అన్ని వస్తాయి ఇంటి ముందు. सारा कुछ आ जाता है घर के आगे। నేను అన్నాను मैंने कहा తాగదలుచుకోలేదు. मैं आगे नहीं पीना चाहता हूँ। చూసారా, देखा, చర్చి నుంచి నా మైండ్ మారిపోయింది. चर्च में ही मेरे दिमाग बदल गया है, నా మైండ్ మారిపోయింది. बदल गया मेरे दिमाग। నాకు చెప్పాను కదా, मैंने पहले बताया था ना, ఈ వాక్యము ये वचन 105 అదా 105 119 का నీ వాక్యము ये वचन నా పాదములకు దీపము, मेरे पाँव के लिए दीपक है, నా త్రోవకు వెలుగై ఉంది. मार्गों के लिए उजियाला है। నిన్నటి దాకా చీకట్లో ఉన్నాను, कल तक मैं अंधेरे में था, నన్ను మంచి మార్గం నడిపించబోతున్నాడు. मुझे अच्छे मार्ग में चलाने जा रहे हैं, మంచి మార్గం अच्छे నడిపించబోతున్నాడు. मार्ग में चलाने जा रहे हैं। बढ़ता चला चल माझी, तूफान थम जाएगा, तूफान से मत डर माझी. बढ़ता चला चल माझी, तूफान थम जाएगा, तूफान से मत डर माझी. बढ़ता चला चल माझी, माझी रे 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 माझी हिम्मत ना हाथों से ना छोड़ पतवा, माझी हिम्मत ना हाथों से ना छोड़ पतवा. कहीं कोई अंत गाए अनजाना सफर, तूफान से मत डर माझी. माझी रे 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 माझी रे. నావలో వెళ్తూ ఉన్నాడు, నావలో వెళ్తూ ఉన్నారు, वो नाव में जा रहे थे, తుఫాన్ లేచింది, आंधी उठ गए, తుఫాన్ లేచింది. आंधी उठ गए। ఏమంటున్నాడు, क्या कहता है? పత్వార్. పత్వార్ అంటే తెలుసా మీకేందో? पतवार का मतलब पता है आपको? ఏంది ఇవి? जो चलाते हैं ना नाव को हाथ से। మాజీ हे माँ जी, నువ్వు అది వదిలిపెట్టొద్దు. आप नहीं छोड़ना उस पतवार को, వదిలిపెడితే अगर छोड़ देगा నడి సముద్రంలో మునిగిపోతావు. बीच समुद्र में डूब जाओगे, వద్దు. नहीं छोड़ना। माझी हिम्मत ना हाथों से ना छोड़ पतवा. సముద్రంలో సముద్రంలో నడి సముద్రంలో बीच के समुद्र में తుఫాను आंधी उठ లేచింది. गई, అయితే तो फिर నువ్వు ధైర్యంగా ఉండు, आप हिम्मत रखो, నువ్వు ధైర్యంగా ఉండు. आप हिम्मत रखो, వదలొద్దివి, ये नहीं छोड़ना पतवार వదలొద్దు. को, पतवार को नहीं छोड़ना। వదిలేవా अगर छोड़ दिया ఏమవుతుంది పడవా? क्या होगा जहाज का? ఏమవుతుంది పడవా? इस नाव का क्या होगा? ఏమవుతుంది? क्या होगा? ఎటెళ్ళుతో తెలీదు, कहाँ को जाएगा पता ఎటెళ్ళుతో नहीं, తెలీదు. कहाँ को जाएगा मालूम సంఘం नहीं। వదిలిపెట్టావా? अगर कलिशा को छोड़ दिया, వాక్యం వెంట వదిలిపెట్టావా? वचन को छुड़ना छोड़ दिया तो, బైబిల్ అంత వదిలిపెట్టావా? बाइबल को पढ़ना अगर छोड़ दिया तो ఏమైపోతావు? क्या हो जाएगा आपका? ఇటెళ్ళిపోతావు. पता नहीं कहाँ को चला जाओगे। మొదటి కంటేనంట ఎన్ని దెయ్యాలు తీసుకొస్తాడంట? पहले से कितने दुष्टात्मा को लेके आएगा? మొదటి కంటే ఎన్ని దెయ్యాలు తీసుకొస్తాడు? पहले से कितने दुष्टात्मा को लेके आएगा? ఎన్ని? कितना? 7। మొదటి కంటే ఎక్కువ బాధలు వచ్చేస్తాయి, तो पहले से ज्यादा तकलीफ आने लगेंगे, फिर ఎక్కువ బాధలు వచ్చేస్తాయి, ज्यादा तकलीफ आने लगेंगे, ఎక్కువ బాధలు వచ్చేస్తాయి. ज्यादा तकलीफ आएंगे। అందుకే హెబ్రీ రాసిన పత్రికలో इसलिए इब्रानी लिखी हुई पत्री में 6వ అధ్యాయములో वचन 6 में 6వ అధ్యాయము अध्याय 6 में ఒకసారి వెలిగించబడి एक बार ज्योति पाई है। 6:4
6 का 4 చదవండి. कि जिन्होंने एक बार ज्योति पाई है और जो स्वर्गीय वरदान का स्वाद चख चुके हैं और पवित्र आत्मा का भागी हो गए हैं और परमेश्वर के उत्तम वचन का और आने वाले युग की सामर्थ्य का स्वाद चख चुके हैं, यदि वे भटक जाए तो उन्हें मन फिराव के लिए फिर नया बनाना अनहोना है। చూసారా देखा ఎందుకన్నాడు? क्यों कहा है? ఒకసారి బాగా మీరు వెలిగించబడ్డారు. एक बार और अच्छी तरह आप ज्योति पाया మంచి है, సాక్ష్యాలు చెప్పారు, अच्छी गवाही बता चुके हो, మంచి సాక్ష్యాలు చెప్పారు, अच्छी गवाही बता బాగా चुके हो, ఎదుగుతున్నారు. अच्छी तरह बढ़ते जा रहे हो। ఏమైపోయింది? क्या हो गया है? నీ జీవితం అనే విశ్వాసం అనే నావ, आपके विश्वास के नाव, నిశ్వాసం అనే నావ इस विश्वास के ये नाव బద్దలైపోయింది. ये टूट गया है, బద్దలైపోయింది. टूट गया है। బలహీనుడైపోయావు, कमजोर हो चुके हो, బలహీనుడైపోయావు. कमजोर हो चुके हो। మొదటి విశ్వాసం పోయింది, पहले का विश्वास खो మొదటి चुके ప్రేమ हो, పోయింది. पहले का प्रेम चला गया, లోకంలో తిరుగుతాం, संसार में घूमने लगे, నామకార సంఘాలకు వెళ్తాం, नाम मात्र कलिशे में जाने लगे, ఆడెళ్ళి కూర్చుంటాం, वहां जाके बैठेंगे, క్రమం లేని జీవితాలు. बिना नियम का जिंदगी, ఎన్ని సంవత్సరాలు పోయినా चाहे कितने भी साल हो जाए, మారు మనసు లేదు, मन फिराव नहीं है, మారు మనసు లేదు, मन फिराव नहीं, ప్రభుకు సమర్పణ లేదు. प्रभु में समर्पण नहीं, అదే పాపం, वही पाप फिर से, అదే పండగలు, वही त्योहार फिर से, పండగ విశ్వాసులు, त्योहार का विश्वासी, పండగ విశ్వాసులు त्योहार का विश्वासी చివరికి ఏమైపోతారు తెలుసా? अंत में क्या होगा पता है? మెల్లమెల్లగా 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 లోకంలోకి వెళ్ళి धीरे 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 संसार में चले వాళ్ళు जाएंगे। ఎలా ఉంటారంట? वो कैसे होंगे? దేవుని విషయములో తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు, क्योंकि वे परमेश्वर के पुत्र को अपने लिए फिर क्रूस पर चढ़ाते हैं బాహాటముగా ఆయన అవమానపరుచుచున్నారు, और प्रकट में उस पर कलंक लगाते हैं, బాహాటముగా అవమానపరుచున్నారు. प्रकट में उस पर कलंक लगाते हैं। మరలా फिर से అట్టి వారిని इस तरह के लोगों को నూతన పరుచుట नया बनाना फिर से అసాధ్యం. अनहोना है। ఎందుకు చెప్పండి? क्यों बताइएगा? మీరు అనుకోవచ్చు, आप कह सकते हो "ఏంది బ్రదర్ ఎందుకు అవరు" అని. क्यों ऐसा क्यों नहीं हो पाएंगे? ఏమంటారు తెలుసా? क्या बोलेगा पता है? మేము కూడా భాషలు మాట్లాడాలండి, हमने भी भाषाएं बोले हैं, మేము కూడా సాక్ష్యాలు చెప్పేవాళ్ళండి, हमने भी गवाही बता दिया है, మేము కూడా సంఘంలో సపరేట్లు కొట్టేవాళ్ళండి, हम भी कलिशे में ताली बजाया है, ఒకప్పుడు మేము కూడా బాగా చేసేవాళ్ళండి. हमने भी वो एक समय अच्छा से किया था। రాడేక फिर नहीं आएगा, మనకు చెప్తాడు, फिर हमको ही बताने लगेगा, మనకి నీతులు చెప్తాడు, हमको ही धार्मिकता सिखाएगा, మనకి నీతులు చెప్తాడు. हमको परमेश्वर के दास ने अपनी गवाही बताया, अपनी गलत से भरा हुआ जिंदगी को लेकर आपके सामने रखा, कैसे कैसे गलत आदतों में पड़ा हुआ था, దేవుని तो వాక్కు उससे తన मुझे अगर మార్చింది. बाहर निकाला तो परमेश्वर का वचन ने मुझे बाहर निकाला। उन्होंने बताया हाँ, जब परमेश्वर ने बातें किया अपनी गलतियों को लेकर, ये सब कुछ नहीं करना चाहिए, ऐसा होठों को परमेश्वर काट डालेगा, ऐसे जिंदगियों को आशीर्वाद नहीं मिलेगा, ऊपर से उनकी पत्नी तकलीफ में है और पेट में गोला है, ऐसे स्थिति से कौन बचा सकता है, कौन आश्चर्य कार्य कर सकता है? वचन, वचन की शरण में जाएंगे, वचन हमको बदलने के लिए बोलेगा, हम बदलेगा तो परमेश्वर हमारी जिंदगी में कार्य करेगा। जब परमेश्वर के दास ने कहा ये सब कुछ छोड़ूंगा तो मुझे क्या मिलेगा? वचन बोलता है कि तो परमेश्वर की उस पुनरुद्धान के सहभागी होकर तुम 12 गोत्रों को न्याय करेगा करके बोलता है। हमने सुना है न्याय का दिन है, हम अपने मर्जी के अनुसार जी सकता है, हमारे लिए कोई सलाहदार को हम नहीं मानते, प्रभु का दास को भी हम बलवा करते हैं, सुनना नहीं चाहता, हमारी बातों को उनके सामने रखते नहीं है, अपनी मर्जी से निर्णय लेते हैं, अपने कामों में हम पड़ जाते हैं। పరిశుద్ధుల तो मगर परमेश्वर का वचन कहता है अपनी मर्जी के अनुसार जो करना चाहे तो करो, దేవుని వాక్యం मगर एक दिन न्याय का दिन आएगा, न्याय करेगा परमेश्वर। और न्याय का दिन आने से पहले ही हम परमेश्वर का वचन को सुनी हुई बातों के अनुसार अपनी जिंदगी को बदलेगा तो न्याय से हम बच जाएंगे, బయటికి వద్దాం, परमेश्वर के राज में प्रवेश होने पाएंगे। प्रभु का वचन यीशु ने ప్రభులో भी कहा, ఎదుగుదాం, मन फिराव करो, मन फिराव करने वाला ही प्रभु के राज्य में जा सकता है। हालेलुया। जो बेचैन से, पाप से, बुरे विचारों से, कुकर्मों से भरे हुए मन को बदलना है, ప్రైజ్ बुरी आदतों से पड़ा हुआ मन को बदलना है, हालेलुया। ऐसे बदलने से ही प्रभु के राज्य में जा सकते हैं। हम प्रभु के राज्य में जाने के लिए ही परमेश्वर ने अपने पुत्र को हमारे पापों के खातिर प्रायश्चित के तौर पर उनको क्रूस में चढ़ाया है। అవును నాయనా, हमारे पापों का प्रायश्चित हो चुका है। वचन कहता है तेरे लिए उजाला है, ये दीपक है, पापों का प्रायश्चित हो चुका है, फिर से पाप में मत रहना। పాపం చేయొద్దు, अगर आपको पाप के प्रति स्वतंत्र हो गया है, पाप से छुटकारा पा लिया तो इस पाप को
आड़ में मत लेना बुरा काम करने के लिए, इसी स्वतंत्रता को आड़ मत लेना पाप करने के लिए। हालेलुया। इस स्वतंत्रता को बुरी कामों में नहीं लगाना है। परमेश्वर ने हमें स्वतंत्र होने के लिए, यानी कि बुराई से, पाप से, दुष्कर्म से, बुरे विचारों से, बुरे बातों से, बुरे व्यवहारों से, बुरे कारनामों से, बुरी आदतों से बाहर आने के लिए कहता है। పనులు, చెడ్డ క్రియలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు। क्या आप किसी प्रकार की बुरी आदतों में अभी भी फंसे? అలాంటి విషయంలో ఏమన్నా चुगलखोर हो अभी भी? దేనికన్నా अभी भी బానిసైపోతున్నావా? छुप छुप के दारू पीते हो, తప్పుడు అలవాట్లు छुप छुप के బానిసైపోతున్నావా? बीड़ी सिगरेट पीते हो, ఇప్పుడే निंदा करते हो, విడుదల, धर्मी को अधर्मी साबित करने में लगे हो, విడుదల। आप बुरी बातें बोलते हो, गाली बकते हो, ఈ దాసుని ये విడుదల बाइबल చేసి, नहीं पढ़ते, प्रार्थना नहीं ఈ करते, దాసుని విడుదల చేసి प्रेम नहीं रखता, ये दूसरों से छिड़ते हो। कितने प्रकार के क्या क्या पाप है आपके अंदर। ఏమేమి పాపాలు आज प्रभु का वचन कहता है, तुम्हारे मन में जो थोड़ी भी सोच उत्पन्न हुआ, भले ही आपको पत्नी को पता नहीं, पति को पता नहीं, చిన్న ఆలోచనలు परमेश्वर के वहाँ ऐसा सुनाई देता मानो लाउड स्पीकर रखा है, పరలోకములో उससे छुप कर हम कुछ भी नहीं कर सकता। प्रभु का वचन बोलता है, इस सृष्टि में उनकी नजरों से कुछ भी चीज छुप नहीं सकता। हमारी अंदरूनी आत्मा को जांचने वाला है, वो परखने वाला है, उससे हम बच नहीं सकता। इसलिए हमारी भलाई में आज ही मधु से भी मीठे वचन से परमेश्वर ने बातें బలపరుస్తుంది। तो हमारे लिए बातें किया है परमेश्वर ने सावधान से। कहता है गीतकार, तेरे वचन ने ही मुझे पट्टी से, क्लेश की पट्टी से बाहर निकाला, శ్రమ కొలుములో बुरी आदतों से बाहर निकाला। బ్రతికించింది, अगर तेरा वचन नहीं होता मैं कब ఇబ్బంది का కొలుములో नाश हो चुका होता। నన్ను బయటికి లాగింది। क्या आपको महसूस नहीं होता? मैं वचन को नहीं स्वीकारने से मैं अभी भी पाप में हूं। आपको महसूस नहीं होता? मैं वचन को नहीं अपनाने की वजह से मैं छुप छुप के गलत काम कर रहा हूं। आपको महसूस नहीं होता? परमेश्वर मुझे देख रहा है। బట్ట బయలు చేసే దేవుడు। आपको डर भय नहीं है? परमेश्वर है దేవుని बोलकर భయం మనకు ఉండాలి। क्या बदलना चाहते हो? దేవుని భయం మనకు विचारों को, ఉండాలి। इरादों को, आदतों को बदलना चाहते हो? बदलोगे तो प्रभु का राज्य మారు मिलेगा, మనసు పొందండి। आशीर्वाद मिलेगा। మారు మనసు मन పొందండి। को बदलना, आदतों को बदलना ही सबसे बड़ी आशीर्वाद है। ప్రభు వాక్యం చదివిస్తుంది। बदलने ही स्वर्ग राज्य में जाओगे। बदल डालो आज से, మారు మనసు పొందండి। बदल डालो आज से, नहीं तो प्रभु का वचन कहता है, मैंने जब सुधार के लिए तुमसे बात किया था तुमने नहीं झुका। इसलिए कहता है, जब तक उस पाप में बने रहना चाहते हो बने रहो। एक दिन ऐसा होगा तुम्हारे दरवाजे के सामने विनाशकार खड़ा रहेगा, नाशवान खड़ा रहेगा। बदलना चाहे तो अभी बदलो करके बात करता है। పాపము కొంచెం ఉంటది। मैंने गुड़ का तुमने नहीं सुना, మధ్యాహ్న కాలములో तुम्हारे पाप के प्रति घृणा आना चाहिए ఈ तुम्हें। మధ్యాహ్న కాలములో आज वचन परमेश्वर ने बोला, पाप को देखकर घृणा आना चाहिए। घृणा आने का मतलब दोबारा उस तरफ नहीं जाएंगे। ప్రకాశమైన వాక్యం। अगर आपके घर परिवार में समस्या है, बच्चे बात नहीं मान रहे, या पति बात नहीं मान रहे, पत्नी बात नहीं मान रहे, वचन के अनुसार नहीं चल रहे, धोखा भरी जिंदगी में धोखा से जी रहे, तो उनके लिए भी तुम आस लगा के प्रभु की ओर प्रार्थना करो, घुटनों में आके प्रार्थना करो। आप एक विश्वासी होने का दर्जा को दिखाओ। చూస్తున్న దేవుడు परमेश्वर के चरण में बने रहो, प्रार्थना करो। హృదయావేదన बिगड़े हुए बच्चों का जिंदगी सुधर जाएगा, बात ना मानने वाली पत्नी बदल जाएगी, जो बिगड़ा हुआ पति भी बदल जाएगा। तुम प्रभु के दरबार में घुटने में लगे रहो, लगे रहो। విడుదల। अपनी समस्या दास को बताओ, अपनी समस्या पर कलिशा को बताओ, अपनी समस्या से तुम्हें छुटकारा मिलेगा। మధ్యాహ్న కాలము నీ బిడ్డలు परमेश्वर बोलता है, बोझ से दबे हुए लोगों, परिश्रम करने वालों, मेरे पास आ जाओ, मैं विश्राम दूंगा, मैं अपनी शांति दूंगा। भजनकार बोलता है, तेरे वचन ने मुझे शांति दिया है, तेरे वचन ने मुझे भरोसा रखना सिखाया है, तेरे वचन ने मेरे अंदर से भय को हटा दिया है। तेरे वचन क्योंकि उजाला है, रोशनी है, दीपक है। इसलिए आइए प्रभु का सम्मुख प्रार्थना करें। प्रभु मैं पापी हूँ, मैं चुप चुप के पाप करता रहा, कलिशा के लोगों से, परिवारों से चुप के पाप करता रहा, गलत आदतों से, आदतों में अभी भी पड़ा हुआ हूँ। आज मेरे ही भलाई की खातिर प्रभु का दास ने जब सुना, तेरे होठों को काट डालेगा, पासवान ने बोला, तब तुरंत उन्होंने अपनी बुरी आदतों को छोड़ना चाहा। आज पवित्र आत्मा आपसे कहता है, तुम्हारी गलत आदतों परमेश्वर जानता है, उसे बच नहीं सकता, तो तुरंत
तुरंत गलतियों को मानो, इसी में भला है, पश्चाताप करो। प्रभु से कहो आज, प्रभु आज से मेरी अंदर की भला ना गलत ఈ రోజు నుండి हर एक प्रकार का विचार अलग अलग है, हर एक सोच अलग है, हर एक की आदतें अलग है, व्यवहार अलग है। वो जो वचन का अनुसार नहीं है उसे विचार करो, आज ही पकड़ो, आज ही उसे उखाड़ कर फेंक दो और प्रभु से कहो आज से प्रभु मैं इस गलत आदत को छोड़ दिया, छोड़ रहा हूँ, मुझे शक्ति दो आगे को मैं ना कर सकूं। प्रार्थना कर, प्रभु शक्ति देगा, मांगने वालों को निश्चय देगा, पवित्र आत्मा का सहायता देगा दोबारा पाप ना करने के लिए, सच्चाई से सर्व सच्चाई में जाने के लिए। प्रभु धन्यवाद प्रभु जी, आज वचन के द्वारा प्रभु जी हमारी गलतियों को लेकर बातें की है, तेरे वचन का सामर्थ्य हमके बताया है, मैं फिराओ का पुकार आपने किया है। प्रभु तेरे वचन के आगे हम शीश झुकाते हैं प्रभु जी, तेरे वचन में बने रहना चाहते हैं प्रभु जी। निर्बलों को बल दीजिए प्रभु जी, जो कमजोरों को ताकत दीजिए प्रभु जी, आत्मिक रीति से खड़ा कीजिए परमेश्वर, तू सर्वश्रेष्ठ उत्तम परमेश्वर है, भरोसेमंद परमेश्वर है प्रभु जी। तेरे वचन के उजाले में उनके पाप उनको खुला खुला नजर आने पाए प्रभु जी, अपनी गलतियों को मानने पाए परमेश्वर प्रभु, ताकि छुटकारा पा सके। धन्यवाद करते हैं परमेश्वर, छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा। ओ प्रार्थना करे, प्रार्थना करे, ओ अच्छा है कितना भला है, हालेलुया, प्रार्थना करे, वो अच्छा है कितना भला है, हे छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा, छुटकारा पाए हमेशा, हालेलुया, छुटकारा पाए हमेशा। अगर आपकी कमजोरी है, आप छोड़ नहीं पा रहे, कई बार यत्न किया तो प्रार्थना करो, उपवास की प्रार्थना करो, घुटने में आके प्रार्थना करो, जब तक आपके अंदर की वो पाप नहीं जाएगा, वो बुरी आदत नहीं जाएगा, तब तक प्रार्थना करो, वो दुष्ट चला जाएगा। अगर लापरवाह से रहोगे, ऐसा नहीं हो तो वो जो दुष्ट है अपने से ताकतवर और 7 दुष्ट आत्मा को लेके आएगा, तब छुटकारा पाना मुश्किल हो जाएगा। इसलिए भाई बहनों, आज प्रभु ने बात किया, उसकी बात के आगे अधीन हो जाओ, पवित्र हो जाओ, परमेश्वर वचन के द्वारा छंगाई पाओ। जैसे शरीर की छंगाई को सोचते हैं, ऐसे आत्मिक छंगाई का भी इंतजार करो, आशा लगा के रखो। परमेश्वर धन्यवाद, तेरे वचन सबके अंदर एक सोच रखने में, अपने आप को जांचने में मजबूर किया। आज सबने अपनी कमजोरियों को छोड़ दिया, छुटकारा पा लिया। तेरे धन्यवाद करते हुए छोटी सी प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन।